అన్న బండి ఆపి రివర్స్ అయ్యి కొంచెం టైగర్ కూర్చుంది అక్కడ. అందరూ ఒకేసారి నవ్వులు. ముందు చూడు ఏదైనా యానిమల్ ఏం చేస్తుందో అదే చెప్తుంది నీకు. కెన్ యూ బిలీవ్ దట్ వాజ్ ఫస్ట్ వైల్డ్ టైగర్? కెమెరా ట్రాప్స్లో కాదు, హ్యాండ్ హెల్డ్ కెమెరాస్లో ఫస్ట్ వైల్డ్ టైగర్ ఎవర్ టు బి ఫోటోగ్రాఫ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. టైగర్ వస్తుంది ఇలా ఇలా సైలెంట్గా నుంచొని చూస్తుంది, హంట్ అవుతుందని తెలుసు. అదొక మేల్ టైగర్ ఏరియా బాంధవ్. దవడలతో పట్టుకొని ఒక 70-80 కిలోస్ ఉన్న స్పాటెడ్ డీర్ని లెపర్డ్ వెయిట్ అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉండదు. ఒక స్ట్రైట్ ట్రీ ఎక్కుతుంది, అన్బిలీవబుల్ అసలు. సో తాజ్ ఈజ్ ఆల్వేస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఈ ఫీల్డ్లో, నేచురలిస్ట్ ఫీల్డ్లో, వైల్డ్ లైఫ్ లాడ్జెస్ ఫీల్డ్. ద మోస్ట్ బిగ్గెస్ట్ లెసన్ వి లర్న్ ఈజ్ సేయింగ్ ఐ డోంట్ నో, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మెయిన్ థింగ్ నీ స్టోరీ టెల్లింగ్. నాకేమనిపించిందంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫిలిం ఇండస్ట్రీ కనుక అబ్జర్వ్ చేస్తే అంత బ్రిస్టల్లో ఉంది. ఇండియన్ వైల్డ్ లైఫ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా చూసుకుంటే కర్ణాటక, బెంగళూరు ఆ ఏరియాస్లో ఉంది. ఏపీకి హబ్ వైజాగ్. వైజాగ్ ఇది హబ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్. సింగిల్ మేల్ టైగర్ ఇక్కడికి ఆంధ్రాకి రావడానికి 2000 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చింది. హై ఫస్ట్ పాడ్కాస్ట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ స్టార్ట్ చేద్దామంటే, ఇప్పుడు న్యాచురలిస్ట్ అంటున్నాము, రీసెర్చర్ ఉంటారు. ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి బేసికల్గా? రీసెర్చర్ అంటే ఇప్పుడు వైల్డ్లో ఏదో ఒకటి జరుగుతుంది, దాని గురించి తెలుసుకోవడం. అంటే ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది, వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్, దానికి సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు ఒక ఫారెస్ట్లో లంగూర్స్ ఉన్నాయనుకో, ఎక్కువ ఆ చెట్టు లీవ్స్ ఎందుకు తింటుంది, వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దట్ లంగూర్ టు ఫీడ్ మోస్ట్లీ ఆన్ దట్ స్పీసీస్ ఆఫ్ ట్రీ. సో దాన్ని వాడు ఫీల్డ్కి వెళ్ళి అబ్జర్వేషన్స్ చేసి సైంటిఫిక్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు. దట్ ఈస్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ డేటా. ప్రీవియస్ డేటాస్ అంతా వాడుకొని దాన్ని ఒకటి పేపర్లో పబ్లిష్ చేస్తాడు. దాన్ని రీసెర్చర్ అంటారు. న్యాచురలిస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు అదే లంగూర్ అదే లీవ్స్ తింటుంది, అది ఎలా తింటుంది, ఈ రీసెర్చ్ ఉన్న డేటా వాడుకొని, ఈ రీసెర్చర్ చెప్పిన డేటా వాడుకొని ఒక కామన్ పర్సన్కి అది అర్థమయ్యేలా చెప్పడం. ఇప్పుడు నువ్వు రీసెర్చ్ నీకు తెలియదు, వైల్డ్ లైఫ్ గురించి ఏం తెలియదు, సైన్స్ గురించి నీకేం తెలియదు, నీకు తీసుకొచ్చి ఒక 10 pages సైంటిఫిక్ పేపర్ తీసుకొచ్చి లంగూర్ ఎందుకు తింటుందో అంటే నీకేం అర్థం కాదు. లేకపోతే ఒక రీసెర్చర్ నీతో వచ్చాడు అనుకో, వచ్చి ఇది ఎందుకు తింటుందో అని సైంటిఫిక్ టర్మ్స్లో మొత్తం చెప్పేశాడు అనుకో, మనకేం అర్థం కాదు. లంగూర్ టెక్టోనా గ్రాండిస్ లీవ్స్ తింటుంది అంటారు. అవును, అది విజ్ఞాన ప్రదర్శన. నీకేం అర్థం అవుతుంది అందులో? టీక్ ట్రీ అంటే అర్థమవుతుంది, లేకపోతే కామన్ నేమ్స్ చెప్పాలి. నేచురలిస్ట్ అంటే అది ఒక కామన్, ఈ రీసెర్చ్ ఉన్న డేటాని సైంటిఫిక్గా, నాన్ సైంటిఫిక్గా వెళ్ళకూడదు. ఎప్పుడు సైన్స్ డేటా ఉన్నప్పుడే చెప్పాలి, లేకపోతే నాకు తెలియదు అనడమే, అయిపోయింది అక్కడితో. నీకు తెలిసింది ఉంటే ఏదైనా రీసెర్చ్ దాని మీద జరుగుంటే దాన్ని అగైన్ ఒక 5-year-oldకి అర్థమయ్యేలా చెప్పడం దాన్ని, అంతే న్యాచురలిస్ట్. ఇప్పుడు నేనున్నాను, నాకు కామన్ నేమ్స్ చాలా అన్నీ తెలుసు, అంటే బేసిక్స్, కామన్ నేమ్స్, ట్రీస్, యానిమల్స్ అన్నీ తెలుసు. ఎంతవరకు సైంటిఫిక్ నేమ్స్ అన్నది ఖచ్చితంగా మన మెమరీలో ఉండాలి అని అనుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్, అది అవసరమా నిజంగా? అంటే ఒక ఏ స్టేజ్ వరకు, ఏ స్టేజ్లో మనకి సైంటిఫిక్ నేమ్స్ కానీ ఆ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది నిజంగా? అది ఆ స్టేజెస్ ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక లేమెన్గా నువ్వు నేచర్ ఇంట్రెస్ట్, నీకు నేచర్ని అబ్జర్వ్ చేయడం ఇంట్రెస్ట్, అంతేకాని నీకు ఇప్పుడు పిహెచ్డీలు చేసేసి ఎక్కడో యూనివర్సిటీలకు వెళ్ళిపోయి వైల్డ్ లైఫ్ ప్రొఫెసర్ అవుదాం అనుకుంటే తప్ప ఎవరికి సైంటిఫిక్ నేమ్స్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఫోటోగ్రాఫర్వి, లేకపోతే బర్డ్ వాచర్వి, లేకపోతే హెర్పింగ్ ఇష్టం, అంటే ఒక యానిమల్ని అబ్జర్వ్ చేయడం ఇష్టం, చూడడం ఇష్టం, ఫోటోలు తీయడం ఇష్టం, నేచర్లో ఉండడం ఇష్టం, దానికి నీకు సైంటిఫిక్ నేమ్తో పనే ఉంది? పని లేదు కదా. ఇప్పుడు నీకు తలనొప్పి వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకోవాలి అని తెలిసినందుకు ఓకే, కానీ పారాసెటమాల్ కంపోజిషన్ ఫార్ములా తెలియాల్సిన అవసరం నీకు లేదు కదా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అంతవరకు తెలిస్తే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రోలర్ని చూస్తున్నావు, ఇండియన్ రోలర్ని, పాలపెట్ట, బ్యూటిఫుల్ బర్డ్, అది మంచి లైట్లో ఒక బైనోక్లర్స్ పెట్టుకుని చూస్తే బ్యూటిఫుల్. నీకు ఒక అవతార్ మూవీ చూసినట్టు ఉంటుంది, ఆ కలర్స్, బర్డ్ మీద ఉన్న కలర్స్.
చూస్తూ మిస్మరైజ్ అవ్వు. ఆ టైంలో నీకు దాని సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాల్సిన పని కూడా ఉండదు, అవసరం లేదు. అవును, రోలర్ అంతవరకు చాలు. ఇండియన్ రోలర్, లేకపోతే తెలుగులో పాలపెట్ట. పీకాక్ని చూస్తున్నావు కలర్లో, మంచి కలర్లో చూస్తున్నావు, అబ్జర్వ్ ఇట్. సైంటిఫిక్గా వెళ్ళిపోయి సైంటిఫిక్ రీజనింగ్ తెలిసేసుకొని అంత అవసరం లేదు. నువ్వు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళావు అనుకో, సైన్స్ గురించి అంతా చెప్పేసావు అనుకో, దాని గురించి రోలర్ చూస్తున్నావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ని బర్డ్ వాక్కో దేనికో తీసుకెళ్ళు, చిన్నపిల్లల్ని ఒక ఇండియన్ రోలర్ చూపిస్తున్నావు వాళ్ళకి, అందరూ చూస్తున్నారు బైనాక్యులర్స్లో, కిడ్స్ వావ్ అంటారు ఒకేసారి. వాళ్ళని చూడని వాళ్ళగా. నీకు ఇంకా స్టోరీ టెల్లింగ్ చెప్పాలనిపిస్తే దాని బిహేవియర్ ఎక్కువ అది అబ్జర్వ్ చేసినట్టుంటే పోల్స్ మీద కూర్చుంటుంది, లేకపోతే ఫెన్సింగ్ పోస్ట్స్ మీద కూర్చుంటుంది, హైట్లో కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది అని ఆలోచించను. నీకేం తెలియదు, నీకు తెలియదు. ఒక్కోసేపు చూడు దాన్ని ఏం చేస్తుందో. ఎక్కువ మాట్లాడేసి ముందు చూడు ఏదైనా యానిమల్ ఏం చేస్తుందో అదే చెప్తుంది. అవును, కరెక్ట్. రోలర్ని ఒక 5 నిమిషాలు చూడు, ఎందుకు కూర్చుంటుందో తెలుస్తుంది. అక్కడి నుంచి చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పురుగు మూవ్ అయితే సడన్గా ఎగురుతుంది. విజువల్ స్పెక్టకల్ అది ఎగిరినప్పుడు. బ్యూటిఫుల్ డిస్ప్లే ఎగిరి డిస్ప్లే ఉంటుంది, ఎగిరి పట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంటుంది. అది వాళ్ళకి చెప్పు అక్కడ ఎందుకు కూర్చుంది, ఆ పురుగులను చూడడానికి కూర్చుంది. ఆ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, బ్లూ, గ్రే, ఇక్కడ కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది. అవును, అందుకే దాన్ని హిందీలో నీలకంఠ అంటారు. ఇక్కడ వైలెట్ స్ట్రీక్స్ చాలా బాగుంటుంది కలర్. దీన్నే తెలుగులో పాలపెట్ట. అవును, స్టేట్ బర్డ్ ఇది. ఒకప్పుడు స్టేట్ బర్డ్, తెలంగాణ కర్ణాటకకు ఇప్పుడు స్టేట్ బర్డ్ ఇది. గ్రాస్ ల్యాండ్ ఏరియాలో ఉంటుంది. అంతవరకు చెప్తే చాలు అక్కడ నువ్వు అది చూసినప్పుడు. కానీ అది కాకుండా ఇది రోలర్ అంటారు, దాని సైంటిఫిక్ నేమ్ చెప్పేసి దీని డిస్ట్రిబ్యూషన్ ఇది ఈ టైంలో మీటింగ్ చేసుకుంటుంది, ఈ టైంలో గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టాక 90 రోజులు గుడ్ల మీద ఇంక్యుబేషన్ చేస్తుంది అన్నీ చెప్తే వాడు అది చూసి వాడు ఆ బ్యూటీని గుర్తుపెట్టుకుంటాడా, లేకపోతే నువ్వు వాగిన వాగుడు గుర్తుపెట్టుకుంటాడా? అది స్టేజెస్ ఆఫ్ నాలెడ్జ్. అది అంటే ఇప్పుడు ఈ స్టేజ్ క్రాస్ అయ్యి నెక్స్ట్ వాడి ఇంట్రెస్ట్ వచ్చి క్వశ్చన్ అడిగితే అప్పుడు నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పవచ్చు. బట్ నీకు అక్కడ ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్ ఎందుకు జరుగుతుందో అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. దాన్ని హియర్ అండ్ నౌ అంటారు గైడింగ్ లో. మాకు గైడింగ్ ఉంటుంది కదా, హియర్ అండ్ నౌ ఎంఫసిస్ అదే. హియర్ అండ్ నౌలో ఏం జరుగుతుందో అది నువ్వు ఇంటర్ప్రిట్ చేసి చెప్తే చాలు. నో నీడ్ టు గో సైంటిఫిక్. నీకు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందని చెప్పి 10 మందికి అదే చెప్పావు అనుకో, ఎవరికి అర్థం కాదు. ఎగ్జాంపుల్ అదే, నీకు టీక్ ట్రీ తెలుసు కదా అని ఇప్పుడు బయట చెట్టు నాకు ఇప్పుడు కనపడుతుంది కదా, మ్యాగ్నిఫెరా ఇండికా అంటాను. ఏం అర్థం అవుతుంది? మామిడి చెట్టు అంటే క్లియర్గా బ్యూటిఫుల్గా అర్థం అవుతుంది. సో ఓవర్గా స్ట్రెస్ చేసి సైంటిఫిక్ నేమ్స్కి వెళ్ళిపోకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్తే దట్ ఈస్ జాబ్ డన్. న్యాచురలిస్ట్. అవును. సో ఇప్పుడు మీరు న్యాచురలిస్ట్, ప్రొఫెషనల్ న్యాచురలిస్ట్. సో ప్రొఫెషనల్ బేసికల్గా ఈ ఫీల్డ్స్లో ప్రొఫెషన్ దొరకడం చాలా కష్టం అంటిల్ మీరు రీసెర్చ్ స్టేజ్కి వెళ్తే తప్ప. ఇందులో ప్రొఫెషన్ అనేది వైల్డ్ లైఫ్లో చెప్పలేం. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ కానీ, న్యాచురలిస్ట్ కానీ, లేకపోతే రీసెర్చర్స్ కానీ, లేకపోతే బయాలజిస్టులు కానీ ఒక ప్రొఫెషన్ కింద అది చూస్ చేసుకుని దాని నుంచి ఒక ఇన్కమ్ గెయిన్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు మనం న్యాచురలిస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పుడు నాకు అబ్జర్వేషన్ ఇష్టం, చాలా మందిలో ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తారు కానీ దాన్ని ఎలా పెట్టాలో తెలియదు, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. అంటే అంటే నేను కూడా అనుకునే స్టేజ్ నుంచి వచ్చాక చెప్తున్నా. అంటే ఎలా అంటే నాకు ఒకటి తెలుసు, ఇది ఒక్కటే చెప్తే సరిపోదేమో, ఇంకా ఇంకా తెలుసుకున్నాక చెప్దాం, కంప్లీట్గా తెలుసుకున్నాక చెప్దామని మనకు తెలిసిన నాలెడ్జ్ని కూడా చెప్పడానికి భయపడతాం. సో అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇది జనరల్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంటి దగ్గర ఒక నెస్ట్ ఉంటుంది. ఇది దేనిది? టైలర్ బర్డ్ ఉంటాయి, రెడ్ వెంటెడ్ బుల్బుల్ ఉంటుంది, లేకపోతే పర్పుల్ నంబర్ సన్బర్డ్ ఉంటుంది. నేను ఒకసారి పర్పుల్ నంబర్ సన్బర్డ్ చూశాను, నెస్ట్ పెట్టాను. సో నా దగ్గర కెమెరా ఉంది, నేను ఫిలిం చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం చేయొచ్చా అంటే అదంతా సేఫ్ డిస్టెన్స్ నుంచి చేయొచ్చు టు ఎన్ ఎక్స్టెంట్. సో నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదు, దాన్ని విసినిటీలో కూడా లేను, సేఫ్ డిస్టెన్స్లో హైడ్లోంచి చూస్తున్నాను. చూస్తుంటే అక్కడ స్టార్ట్ అయిన నా ఇంట్రెస్ట్ నెక్స్ట్ అప్పటికే బిల్డ్ అయిపోయింది. ఎగ్స్ ఉన్నాయి,
సరే అని అబ్జర్వ్ చేస్తుంటే అది వస్తుంది, స్పైడర్ వెబ్ని ఏదో అట్టు చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఏంట్రా ఇది అని చెప్పి దాన్ని ఫాలో అయ్యా. దాని రేంజ్ ఎంత ఉంటుంది, మన ఇల్లుల మధ్యలో కాబట్టి మాక్సిమం ఒక ఇంట్లో పూజ చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్లు ఇంటి చెట్టు పూజ స్ట్రీట్లలో కంటే. సో అది నా రేంజ్లోనే ఉంది. సో నేను అబ్జర్వ్ చేయగా 2-3 డేస్ తెలిసింది ఏంటంటే అది మ్యాంగో ట్రీస్ మీద ఉన్న స్పైడర్ వెబ్స్ని, ఆ వెబ్స్ని ఈ వెబ్స్ని తీసుకొచ్చి ఆ నెస్ట్ని స్ట్రిచ్ చేస్తుంది బేసికల్గా. కొంచెం ఫ్లెక్సిబిలిటీకి దానికి ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఎగ్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నేను పర్పుల్ రంపర్ సన్బర్డ్ ఓన్లీ నెక్టార్ని తాగడం మాత్రమే చూశాను నేను. అది డైలీ మా ఇంటి మీద దగ్గరికి ఒక 20-25 టైమ్స్ ఈజీగా వస్తుంది. ఒకే చెట్టు ఉంది, మందారం చెట్టు ఉంది, దాని మీదగా వస్తుంది, రోజు వస్తుంది. నేను అప్పటి వరకు అది నెక్టార్ తాగడం మాత్రమే చూసాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది ఇన్సెక్ట్ని కలెక్ట్ చేస్తుంది, వామ్స్ని కలెక్ట్ చేస్తుంది, లీఫ్ రోలర్స్ ఉంటాయి. ఆ లీఫ్ రోలరు ఇది అబ్జర్వ్ చేయడం నుంచి లీఫ్ ఫ్లవర్ మీదకి వెళ్ళింది నా కాన్సన్ట్రేషన్. అది లీఫ్ ఫ్లవర్ అప్పటి వరకు నాకు తెలియదు. అది లీఫ్ ఫ్లవర్ అంటే అది ఇలా ఒక ఆకు ఎలా ఉంటే అది వెబ్తో దాని నుంచి వచ్చే సిల్క్తో అది రోల్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని దాన్ని తింటుంది ఆకుని. ఇది వెళ్ళి దాన్ని హంట్ చేసి అంటే దాని ప్రొటెక్ట్ జోన్ని తీసుకుని ఇది తీసుకెళ్ళి చిక్స్కి ప్రోటీన్ ఇస్తుంది. సో ఇదంతా అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది, అది చిన్న నెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మళ్ళీ అలా అబ్జర్వ్ చేస్తూ ఒక ఫేకల్ శాక్ అనేది ఉంటుంది అని, అది బర్డ్ నెస్ట్ ఎందుకు క్లీన్గా ఉంటుంది అంటే బర్డ్ చిక్స్ ఏవైతే ఉంటాయో అవి తిన్న తర్వాత మదర్ ఫీడ్ చేసిన తర్వాత అక్కడ షెడ్ చేయవు, అవి ఫేకల్ శాక్ అని ఒక బ్యాగ్ని రిలీజ్ చేస్తాయి. బ్యాగ్ కింద ఉంటుంది దాన్ని వేస్ట్ అన్నది. సో అది మదర్ పట్టుకెళ్ళి రివర్లో ఏదైనా వాటర్ స్ట్రీమ్లో పాడేస్తుంది. ఎందుకు అంటే ఆ స్మెల్ స్నేక్స్ని కానీ వేరే ప్రెడేటర్స్ని అట్రాక్ట్ చేయకుండా ఉండడం కోసం. ఇదంతా నేను అబ్జర్వ్ చేసింది. దాని తర్వాత చదివాను, నాకు కొంచెం బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. బట్ ఇదంతా అబ్జర్వేషన్ నుంచి లీఫ్ ఫ్లవర్ దీని మీదకి వెళ్ళింది, అక్కడి నుంచి ఫేకల్ శాక్ అన్నది అప్పటి వరకు నేను విజువల్గా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. సో దీని తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగింది. ఆ ఫేకల్ శాక్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అది శాక్ రిలీజ్ చేయకుండా ఒక పాయింట్ అంటే ఒక 11 days 12 days అయిన తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే మదర్ వెనక్కి వచ్చి నుంచుంది, శాక్ కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ అది శాక్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ పూప్ చేసింది. అది జరిగిన ఒక 1/2 hour టైంలోనే అది బయటకు వచ్చింది. నా అబ్జర్వేషన్ నాకేమనిపించింది అంటే ఓకే, అంటే శాక్ నుంచి నిజంగా పూప్ చేసే స్టేజ్కి అది గ్రో అయ్యింది అంటే ఇట్ ఈస్ రెడీ టు ఫ్లై అన్నది నాకు అనిపించింది. అది నా అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ని నేను ఎక్కడ పెట్టాలి? ఇలాగా చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అబ్జర్వేషన్ చేస్తారు, ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంది చేస్తారు. కానీ ఓన్లీ ఫోటోగ్రాఫ్ ఒక్కటే డిస్ప్లే చేస్తారు. కానీ ఇంత నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంటుంది కూడా, ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీన్ని ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలి? రైటింగ్లో చేస్తే బ్లాగ్స్ చేయాలంటే అది ఎలా చేయాలో కొంతమందికి డౌట్స్. ఇప్పుడు ఇందులో మేజర్గా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటుంది నేచర్ జర్నలింగ్. ఇలాంటి స్టోరీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ నేచర్ జర్నలింగ్, బ్లాగింగ్ ఈ నాలెడ్జ్ని ఎలా షేర్ చేసుకోవచ్చు, అందులో ఉన్న మిత్స్ ఏమైనా ఉంటే ఒకసారి క్రాక్ చేస్తూ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో చెప్పగలిగితే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వ్లాగింగ్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ బాగా యాక్సెసిబుల్గా ఉన్న మీడియా వ్లాగింగ్. నువ్వు ఇన్స్టా రీల్స్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి మళ్ళీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా స్టార్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి అని చెప్పడానికి 2 ఇలా బుక్స్ తీసుకో. యురేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్. ఇండియా ఎలా వచ్చింది ఓషన్లో, 2 గుద్దుకున్నాయి, హిమాలయాస్ వచ్చినాయి. ఇలా చెప్తే అందరికీ అర్థమవుతుంది విజువల్గా. అంతేకాని 2 టెక్టానిక్ ప్లేట్స్ వచ్చి గుద్దుకున్నాయి, ఆ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల కాంటినెంటల్ ఎలా అయింది, హిమాలయాస్ ఎలా లేచినాయి అంటే ఎవరికి అర్థం కాదు. సింపుల్, ఏదైనా సింపుల్గా చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది వ్లాగింగ్లోకి వెళ్తే ఇది ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయాలి. అంటే దాన్ని ఎంతవరకు మనం ఆ జోన్లోకి వెళ్ళాలి అన్నది నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదైనా చెయ్యొచ్చు అనే
కాంటెంట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగే స్టేజ్ వస్తే అందరూ పట్టుకెళ్ళి కెమెరా పట్టుకెళ్ళి నెక్స్ట్లో పెట్టేస్తారు, తెలియని వాళ్ళు, క్యూరియాసిటీ. అవును, అది మళ్ళీ డిస్ట్రాక్ట్. ఇది మెయిన్ ప్రాబ్లం ఇందులో ఏంటంటే వైల్డ్ లైఫ్ చాలా థిన్ లేయర్ మీద ఉంటుంది. అయితే దాన్ని టచ్ చేయకుండా ఉండాలి, లేకపోతే తెలిసి టచ్ చేయాలి, అంతేకాని దాన్ని కెలకడానికి చేయకూడదు. అది చాలా మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది. సో ఫోటోగ్రఫీ చేస్తున్నాను కాబట్టి కెమెరా దగ్గర ఉంది కాబట్టి ఒక విజువల్ ప్రూఫ్ నేను చూపించగలుగుతున్నాను. కానీ ఎవరి దగ్గర అయితే కెమెరా లేదో బట్ నేచర్ అబ్జర్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇదంతటిని ఎలా క్యాప్చర్ చేయాలంటారు? దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఇంటి పక్కనే బర్డ్ వాక్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, నీకు స్పీసీస్ చూడాలని ఉంటుంది, ఎక్కువ స్పీసీస్ చూడాలని ఉంటుంది. సో ఇప్పుడు చాలామందిలో ఏమైందంటే ఒక చోట ఆగి అబ్జర్వ్ చేయాలి అనేది పీపుల్ ఆర్ లూజింగ్ ఇట్. అవును, ఎన్ని స్పీసీస్ చూసాం, లేకపోతే ఎన్ని స్పీసీస్ ఫోటోగ్రాఫ్ చేసాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా అయిపోయింది. కానీ నడుచుకుంటూ వెళ్తున్నావు, పర్పుల్ రంప్డ్ సన్బర్డ్ని చూసావు, బైనాక్యులర్స్లో చూస్తావు, లేకపోతే కెమెరాలో చూస్తావు, పర్పుల్ రంప్డ్ సన్బర్డ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతావు. అక్కడ ఆగి ఒక్క 5 minutes దాన్ని చూస్తే అది చేసే బిహేవియర్ని ఎప్పుడు చూసుకోవడం ఉండవు. ఒక 5-10 minutes ఆ బర్డ్ని చూడు కొద్దిసేపు, నీకేం పోయేదే ఉండదు కదా. కూర్చో, ఆ సన్బర్డ్ కనపడింది, కూర్చో, నెక్టార్ తాగుతూ ఉంటుంది. స్కెచ్కి నీకు స్కెచ్ నచ్చితే ఎలాంటి పువ్వు దగ్గరికి వెళ్తుంది, ఏ పువ్వు దగ్గరికి వెళ్తుంది, మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. ఏ టైంలో చూసావు, ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఎక్కువ ఏ టైప్ మొక్కలు ఉన్నాయి, ఇది ఏ మొక్కల మీదకి ఎక్కువ వెళ్తుంది, ఎలా ఎగురుతుంది, అంటే నెక్టర్ కోసం అది ఎలా వెళ్తుంది అబ్జర్వ్ చేయి, అదంతా రాసుకో, నోట్స్ రాసుకో, టైం ఏంటి, ఏ సీజన్లో, ఇలా నువ్వు అంతా రాసుకుంటూ ఉంటే నీకు ఒక డేటా ఉంటుంది. రెగ్యులర్గా నేచర్ జర్నలింగ్ చేసుకుంటూ ఉంటే ఒక సన్బర్డ్ నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూసుకుంటూ ఉన్నావు అనుకో, ఏ టైంలో ఎక్కువ కనపడుతుంది, ఏ టైప్ మొక్కల మీదకి ఎక్కువ వెళ్తుంది, ఎవరో చెప్పక్కల అన్నీ నువ్వు చూసినాయాక ఒక మంచి బుక్లా మెయింటైన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ లాంగ్ ఒక బుక్ మెయింటైన్ చేసావు అనుకో, కామన్ హాక్ కుక్కూస్ ఏ టైమ్ ఆఫ్ ది ఇయర్ ఇక్కడికి వస్తున్నాయి మనకి, నీ జర్నల్లోనే తెలిసిపోద్ది అది. అండ్ అది ఒక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, నువ్వు రాసుకున్న జర్నల్ కదా అది. అండ్ డక్స్ ఏ టైంలో వస్తున్నాయి ఈ పాండ్కి, ఇది ఏ మొక్కల మీదకి వెళ్ళి నెక్టర్ ఎక్కువ తీసుకుంటుంది, ఇది తీసుకునే మొక్కల మీదకి వేరే బర్డ్ వచ్చి నెక్టర్ తీసుకోవట్లేదు. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, నువ్వు చూసుకుంటూ ఉంటే మీ ఇంటి పక్కన ఇదే 2 మామిడి చెట్ల మీద నువ్వు ఇయర్ మొత్తం చూసావు అనుకో, డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి. కొన్ని మంత్స్లో ఒక బర్డ్ వస్తుంది. ఇప్పుడు వింటర్లో ఓన్లీ ఫ్లై క్యాచర్సే రావచ్చు. అండ్ సమ్మర్ వచ్చేటప్పుడు నీకు సన్ బర్డ్స్ ఎక్కువ కనపడుతూ ఉండొచ్చు, ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక. ఇవన్నీ నువ్వు రాసుకుంటూ ఉండి బేసిక్ స్కెచెస్ గీసుకుంటే, నేచర్ జర్నలింగ్ ఆన్లైన్లో కూడా కొన్ని బేసిక్ కోర్సెస్ ఉన్నాయి, మంచి కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. నేచర్ జర్నల్ ఎలా మెయింటైన్ చేయాలి, బేసిక్ స్కెచింగ్ ఎలా గీయవచ్చు, అండ్ ఒకటి చూసి ఇంటర్ప్రిట్ చేసి నువ్వు ఎలా రాయొచ్చు ఒక స్టోరీ కింద, ఇలాంటివన్నీ ఉన్నాయి ఆన్లైన్లో. సో ఆ నేచర్ జర్నలింగ్ అన్నది ఏం లేదు, ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీరు పెన్ ఉంటే పెన్, పెన్సిల్ ఉంటే పెన్సిల్, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో రాసుకోండి, స్క్రిబుల్ చేసినా పర్లేదు. సో నేచర్ జర్నలింగ్ అంటే సెపరేట్గా బుక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెడతాను, సో అక్కడి నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆ కిట్ మీరు ఏం క్యారీ చేసుకోవచ్చు బేసికల్గా అన్నది. ఇంకోటి నేచరలిస్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ బైనోక్యులర్స్ అందరికీ అవసరం లేదు. మీరు కనుక ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఎక్కువ ఎఫర్ట్ చేయకండి, బుక్ పేపర్ పెన్ను తీసుకుని వెళ్ళిపోండి, అక్కడితో స్టార్ట్ చేయండి. స్లోగా బైనోక్యులర్స్ తీసుకొని స్లోగా భూతద్దం కొనుక్కోండి. సో మీరు స్టేజెస్ కింద ఫస్ట్ ఇనీషియల్గా నేచర్ జర్నలింగ్తో స్టార్ట్ చేసుకుంటే మీరు కూడా ఆ స్టోరీ అంతా నేర్చుకోవచ్చు. అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్నే రేపొద్దున ఒక కొత్త వ్యక్తి వచ్చి మీ దగ్గరికి, అరే నాకు బర్డింగ్ అంటే ఇంట్రెస్ట్ రా అంటే, రా నేను ఒక బర్డ్ని చూపిస్తా, పలానా ప్లేస్లో నెస్ట్ ఉంది, పలానా ప్లేస్లో సన్బర్డ్ వస్తుంది ఈ టైంకి, నేను చూపిస్తా, నాకు తెలిసి దాని బిహేవియర్ మొత్తం అని కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు. సో ఇది ఎప్పుడైతే మీరు చేయగలిగారో అలా ఒక్కొక్క స్పీసెస్ గురించి తెలుసుకుంటూ వెళ్ళడమే నేచరలిస్ట్ బేసికల్గా. సో మీరు మీ ఇంటి దగ్గర ఉన్న దాంట్లో జర్నీతో స్టార్ట్ చేయండి. కెమెరానే ఉండాల్సిన అవసరం లేదు వైల్డ్ లైఫ్లో ఉండాలి అంటుంటే. సో ఏ విధంగానే రాయొచ్చు. అదే మీకు రైటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి, అది ఒక బ్లాగ్ కింద రాయండి. మీ నేచర్ జర్నలింగ్ అంతా కలిపి ఒక బ్లాగ్ రాయండి. అది మీకు సింపుల్గా మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, మీ ఫేస్బుక్స్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. వైల్డ్ లైఫ్లో స్టార్ట్ చేసి నేచర్ లిస్ట్లో అవ్వాలి, ఆ ఇంట్రెస్ట్ నాకు ఉంది అనుకుంటే ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఫోటోగ్రఫీ ఒక ఆప్షను, నేచర్ జర్నలింగ్ ఒక ఆప్షను, బ్లాగింగ్ అన్నది ఇంకొక ఆప్షను, రైటింగ్. సో సార్ చెప్పండి. మాకు ఉండాల్సిన మెయిన్ టూల్ ఫీల్డ్లో బైనోక్యులర్స్, నథింగ్ బీట్స్ దిస్. ఒక డీసెంట్ బైనోక్యులర్స్, ఎందుకంటే దీన్ని 1 time ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం మేము. ఒక్క డీసెంట్ పెయిర్ ఆఫ్ బైనోక్యులర్స్ నువ్వు కొనుక్కుంటే ఇట్ లాస్ట్ యూ 5-10 years ఈజీలీ.
ఇఫ్ యూ టేక్ మంచి కేర్ తీసుకుంటే. అవును. అండ్ ఒక న్యాచురలిస్ట్ కంపల్సరీ ఉండాల్సింది, ఇది లేకుండా ఫీల్డ్కి అసలు వెళ్ళం మేము. అవునవును. రూమ్ బయటకు కూడా వెళ్ళాం. ఇప్పుడు మా రూమ్ నుంచి అంటే ఒక బాడీ పార్ట్లో అయిపోద్ది ఇది మా రూమ్ నుంచి లంచ్ చేయడానికి కెఫ్టీరియా వెళ్తుంటే కూడా మెడల్ వేసుకుని వెళ్తాం బైనాక్యులర్స్, దారిలో ఎన్ని కనపడతాయి. అండ్ చిన్న ఇంకో టిడ్బిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్న మైక్రోస్కోపిక్గా చూడాలనుకుంటున్నావు, బైనాక్యులర్స్ ఇలా చూస్తే దూరంగానే నీకు దగ్గర కనపడతాయి. రివర్స్లో చూస్తారా? ఇలా తిప్పి చూస్తే ఇలా చూడు ఒకసారి నీకే తెలుస్తుంది. దగ్గర పెట్టు, ఇంకా దగ్గరికి వెళ్ళిపో, ఇంకా 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 ఆల్మోస్ట్ టచింగ్ డిస్టెన్స్ కాదు, డీటెయిల్స్ కనిపిస్తాయి. సెల్స్ కింద కనిపిస్తుంది మొత్తం ర్యాక్లన్నీ. ఓకే, ఇది నాకు తెలియదు. చనిపోయిన బటర్ఫ్లైస్ అవి కనపడతాయి. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఒక వైట్ పేపర్ మీద పెట్టి ఎప్పుడైనా బటర్ఫ్లై వింగ్స్ అవి నీకు దొరికితే ఇలా బైనాక్యులర్స్ రివర్స్లో ఈ డిస్టెన్స్లో బటర్ఫ్లై వింగ్స్ చూస్తే ఇంత స్కేల్స్ ఉంటాయి. ఎప్పుడు నీకు పెద్ద బ్యూటీ కాదు, చిన్న చిన్న వాటిలో కూడా బ్యూటీ ఉంటుంది. అది ఎలా చూడాలో తెలుసుకోవాలంటే బ్యూటిఫుల్గా ఉంటాయి బటర్ఫ్లై వింగ్స్. సో ఎవరికైనా నా సజెషన్, ఫస్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు నేచర్ అబ్జర్వ్ చేయడానికి లేకపోతే నేచరలిస్ట్గా చూడడానికి అబ్జర్వేషన్ ఈజ్ ద కీ. బట్ ఆఫ్టర్ దట్ టు ప్రోగ్రెస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి బైనాక్యులర్స్ ఈజ్ ఉండాలి. బైనాక్యులర్స్ లేకపోతే యూ విల్ మిస్ అవుట్ ఆన్ మెనీ థింగ్స్. నేచర్లో అబ్జర్వ్ చేసి, ఎందుకంటే నీకు ఇది ఇంకా దగ్గరికి తీసుకెళ్తుంది. అన్నీ నేకడైతే చూడలేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దూరంలో ఒక హనీబీ ఏదో చేసుకుంటూ ఉంటుంది, అది నీకు నేకడైతే కనపడదు చాలాసార్లు, ఎందుకంటే కెనోపీలో ఉంటుంది. ఎస్. సో ఒక డీసెంట్ బైనాక్యులర్స్ వాటర్ ప్రూఫ్, ఫాగ్ ప్రూఫ్ తీసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఎలిమెంట్స్లోనే ఉంటావు, వర్షాలు పడుతూ ఉంటాయి. అండ్ ఇది ప్రతి ఇయర్ మార్చాల్సిన పని కూడా ఉండదు, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. సో నా పర్సనల్ సజెషన్ ఎవరికైనా ఏంటంటే, ఫస్ట్ గెట్ ఏ గుడ్ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. ఇప్పుడు వైల్డ్ లైఫ్లోకి వచ్చావు, నీకు వైల్డ్ లైఫ్ అబ్జర్వ్ చేయడం ఇష్టం, యు ఆర్ నాట్ ఎ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ అబ్జర్వ్ చేయడం ఇష్టం, అలా నీ పిచ్ స్టార్ట్ అయింది. సో కెమెరా కొనేకన్నా ముందు బైనాక్యులర్స్ కొనుక్కో. బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది, ఈజీ టు క్యారీ. ఆల్సో మనం ఆ లెన్సే ఉండాలి, ఈ కెమెరా ఉండాలని ఆప్షన్ ఉండదు. ఫోటోగ్రఫీలో ఒక తర్వాత రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బర్డ్స్ ఫోటోలు తీయాలనుకున్నావు అనుకో, ఫస్ట్ ఆ బర్డ్ గురించి తెలియాలి కదా, బిహేవియర్ తెలియాలి, బర్డ్ ఎక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎగురుతున్న బర్డ్ ఎక్కడ వాళ్తుంది, ఏ టైప్ చెట్ల మీద వాళ్తుంది అంటే ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాలి దాన్ని. సో ఫస్ట్ గెట్ అ గుడ్ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్, తర్వాత కెమెరాలోకి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఆ టచ్ పోతుంది. ఫస్టే కెమెరా కొంటున్నావు. నువ్వేంటి డిజిటల్లో చూసింది వేరు, నువ్వు ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్ స్క్రీన్లో చూసింది వేరు, నీ కళ్ళతో చూసింది వేరు, లేకపోతే బైనాక్యులర్స్లో చూసింది వేరు. ఇప్పుడు మా పార్క్స్కి వస్తారు చాలామంది, ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వస్తారు. టైగర్ ఫస్ట్ టైం కనబడుతుంది, వెంటనే సెల్ చేస్తారు, టైగర్ కూడా చూడరు. మేము టైగర్ అని అరుస్తాం, అది వచ్చేస్తుంది. అదేమి యాక్టింగ్లా కూడా కాదు. గైడ్ 15-20 ఏళ్ళ నుంచి చేసినట్టు ఉంటాడు, నేచురలిస్టులు కూడా అలాగే అంతే ఎక్స్పీరియన్స్. అదే ఇయర్లో మేము 100-150 సార్లు టైగర్ చూసుంటాం. బట్ అది అలా కనపడగానే ఎగ్జైట్మెంట్ అలా వచ్చేస్తుంది, టైగర్ అని అరుస్తాం. వెనకాల వెహికల్లో ఉన్న వాళ్ళు కూడా లేస్తారు, లేచి వాళ్ళు ఫస్ట్ టైగర్ చూడరు, సెల్ అన్లాక్ చేయడంలో కొన్ని సెకండ్స్ అవుతాయి. తర్వాత కెమెరా యాప్ ఓపెన్ చేసి ఇలా ఆ కెమెరాలో టైగర్ చూస్తారు. టైగర్ మహా అయితే 15-20 సెకండ్స్ కనపడుతుంది. టైగర్ ఏం గంటలు కనపడదు, ఫారెస్ట్లో కనపడుతుంది కానీ రేర్గా. మోస్ట్ టైగర్ సైటింగ్స్ 10-20 సెకండ్లు కనపడుతుంది. ఆ 10-20 సెకండ్లు నువ్వు ఎక్కడ చూసారా అంటే నా iPhone 15లో చూసాను అంటారు. ఆ iPhone 15 యూట్యూబ్లో కూడా దొరుకుతుంది కదా టైగర్ సైటింగ్ అంటే. సో చాలాసార్లు నేను అడుగుతా, ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, మీ మొబైల్ నాకు ఇవ్వండి, మీరు టైగర్ చూడండి, నా బైనాక్యులర్స్ వాళ్ళకి ఇస్తా, వాళ్ళ సెల్ ఫోన్ నేను తీసుకుంటా, వీడియో నేను తెస్తా, మీకు వీడియో ఉంటుంది ఫోన్లో. ఒక్కొక్కసారి రిక్వెస్ట్ చేస్తా, యూ ప్లీజ్ లుక్ టైగర్, యూ ప్లీజ్ వాచ్ టైగర్ విత్ యువర్ ఐస్ అంటే వాళ్ళకి అది గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోరు. నేను నా ఫస్ట్ టైగర్ 8th క్లాస్లో చూసా. 8th క్లాస్లో చూసా, రణతంబోర్లో చూసా. సమ్మర్లో వెళ్తే రణతంబోర్ ఆ టైంలో చూసా. చీకటి పడిపోయింది, కొన్ని సెకండ్ సైటింగ్ చీకట్లో కొంచెం పార్క్ క్లోజింగ్ టైంలో. కానీ అది ఇప్పటికీ డీటెయిల్ టు డీటెయిల్ నాకు గుర్తు. ఎందుకంటే అప్పుడు నాకు మొబైల్ స్క్రీన్స్ లేవు కదా, అప్పుడు ఇంత మొబైల్స్ ఏం లేవు. ఆ ట్రిప్లో మొబైల్ కూడా లేదు నాకు అసలు, టీచర్స్ ఫోన్ నుంచి వాడుకోవడాలి అంతే. నీకు ఏదైనా సరే నువ్వు అబ్జర్వ్ చేసి చూస్తే అది ఎప్పుడు నీకు గుర్తుండిపోతుంది. మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అది చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తూ ఉంటారు కదా, ఫస్ట్ టైగర్ చూడగానే వాళ్ళకి వస్తే చూస్తారు దాన్ని.
చూసి తర్వాత కెమెరాస్ తీసి ఫొటోస్ తీస్తారు. ఈవెన్ ఫోటోగ్రఫీ అయినా, న్యాచురలిస్ట్గా అయినా, జర్నలింగ్ చేసినా, బ్లాగింగ్ రాసినా, ఎండ్ ఆఫ్ ది డే ఈ అన్ని ఫార్మ్ ఆఫ్ ఆర్ట్కి ఇంటెన్షన్ ఏంటి? ఒక స్టోరీ చెప్పాలి. అవును. ఇప్పుడు అదే టైగర్ని ఎన్ని ఫోటోలు తీస్తాం, అది నడుచుకుంటూ వెళ్తే ఒక ఫోటో తీసాం మనం, లేకపోతే కెమెరాలో తీసాం, దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. యూనిక్ బిహేవియర్స్ని అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేసిన తర్వాతే ఫోటో తీయండి. ఈవెన్ ఫోటో మీ దగ్గర లాంగ్ లెన్స్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర 90mm మ్యాక్రో లెన్స్ ఉన్నా, ఏ ఎక్విప్మెంట్ ఉన్నా, ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు దేన్ని తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, ఆ బిహేవియర్ మీకు యూనిక్గా అనిపించిందా లేదా, లేకపోతే లైటింగ్ బాగుంది, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, లేకపోతే యూనిక్ బిహేవియర్ ఉంది, లేకపోతే ఫైట్ అవుతుంది, మేటింగ్ సీక్వెన్స్ అవుతుంది, ఫీడింగ్ సీక్వెన్స్ అవుతుంది, చీక్స్తో ఉంది, లేకపోతే ఇంటరాక్షన్ జరుగుతుంది, హంటింగ్ జరుగుతుంది, ఇలా సీక్వెన్సెస్ ఉంటాయి. అందరూ పోర్ట్రేటే చేస్తాం, మ్యాక్సిమం వెళ్ళి క్లోజ్ ఫొటోస్ చేస్తాం, వైడ్లో కూడా తీయండి. అప్పుడు మీకు హ్యాబిటేట్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని కూడా స్టోరీ టెల్లింగ్ ఉండాలి. సో వైల్డ్ లైఫ్లో కూడా స్టోరీ టెల్లింగ్ ఇమేజెస్ చాలా రావాలి. అప్పుడే మనకి దాని నుంచి ఒకటి వస్తుంది. పోర్ట్రేట్స్ తీయడం మానేయండి, అన్ని ఫోటోలు హెచ్డి ఫోటోలు గూగుల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇనీషియల్గా అక్కడ స్టార్ట్ చేసిన ఇంటెన్షన్స్ మారాలి. స్టోరీ టెల్లింగ్ అన్నది ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసినా మీరు స్టోరీ టెల్లింగ్ అన్నది ముందుకు రావాలి. సో ఒక ఫోటోగ్రాఫర్ని అడిగా, చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి తన దగ్గర, టైగర్ ల్యాండ్స్కేప్ ఫొటోస్, కాన్హాల్ అది, ఇవన్నీ ఎందుకు పెట్టావు, టైగర్ మూతి ఫోటోలు, ఇలా తలకాయ ఫోటోలు ఇవి ఎందుకు పెడతావు, లైక్లు ఎక్కువ అట్లా ల్యాండ్స్కేప్ ఫోటోలు లైక్లు రాదు, అలా అయిపోయింది. అది అలవాటు అంటే చెప్పాలి. అంటే చాలా మంది ఆ ఫోటో కింద రాసిన స్టోరీ డిస్క్రిప్షన్ కూడా చదవరు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక మంచి 2 టైగర్స్ కొట్టుకునేది ఉంటుంది, ఆ కొట్టుకునేది ఒక ఫోటో అది ఉన్నా దాని ముందు తర్వాత కూడా ఏమైంది అన్నది అది స్టోరీ. వీళ్ళు చాలా మంది పాపం అదంతా అబ్జర్వ్ చేసి ఒక మంచి రాస్తారు కింద పోస్ట్, కానీ అది చదవరు. అది చదివితే ఇమేజ్కి బ్యూటీ వస్తుంది. ఇమేజ్ బ్యూటీ అన్నది ఆ స్టోరీ తెలిసినప్పుడు దానికి ఒక వాల్యూ వస్తుంది. అంతేగాని జస్ట్ ఎన్ ఇమేజ్ ఇట్ డోంట్ వర్క్. సమ్ టైమ్స్ స్టోరీ కూడా తెలిసి ఉండని ఆ స్టోరీ వాల్యూ క్రియేట్ చేస్తుంది ఆ ఇమేజ్కి. ఇప్పుడు అదే కదా, చాలా మంది ఇప్పుడు అవి చూసే దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక బర్డ్ కనపడింది దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు దాన్ని. బటర్ఫ్లై కనపడింది అనుకో, దగ్గరికి దాన్ని మొహం మీద పెట్టి ఫోటో తీయాలి, వెళ్ళిపోవాలి, దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనుకో, అదొక వేరే ఇంటెన్షన్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే అయిపోయారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా. యానిమల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు నేషనల్ పార్క్స్కి వెళ్ళినా టైగర్ కనపడింది అనుకో, వెహికల్ దాని మీదకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నీకు ఇక్కడ వైజాగ్లో వెళ్ళినా ఏదైనా బర్డ్ కనపడింది అనుకో, ఎంతమంది ఉంటారు చెప్పు, దూరం నుంచి అబ్జర్వ్ చేద్దాం దాన్ని, కోసేపు కూర్చొని ఇక్కడ చూద్దాం దాన్ని, ఎంత దగ్గరికి వెళ్తే అంత దగ్గరికి వెళ్ళిపోవాలి. అది అక్కడి నుంచి ఎగిరే వరకు ఆ దగ్గరికి వెళ్ళిపోతారు, దాని జోన్ క్రాస్ చేసి వెళ్ళిపోతారు. నేను మా ఇంటితో నాకు తెలిసినంత వరకు మా ఇంటి చుట్టుపక్కన ఒక 10 కొబ్బరి చెట్లు ఉంటే, ఏ కొబ్బరి చెట్టు మీద ఏ ఉడత గూడు ఉంది, పిల్లలు ఉన్నాయా లేవా, లేకపోతే మా ఇంటి చుట్టూ బర్డ్స్ నెస్ట్లు ఏం పెడుతున్నాయి, ఎన్ని రోజుల ముందు పెట్టినాయి అన్నది నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. క్యాట్స్ ఏం చేస్తున్నాయి, క్యాట్స్ టైగర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ బిహేవియర్ ఉంటుంది. క్యాట్స్ ఏం చేస్తున్నాయి, నాకున్న స్పేస్లో నేను చూస్తాను. ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్లో చూస్తా. నాకు యాక్చువల్గా టైగర్ మీద ఒక రకమైన కోపం ఉండేది అనమాట. కోపం అంటే ఏం కాదు, అరే ఓకే అందరూ టైగర్ మీద అంటున్నారు ఏంటి, మిగతా వేలల్లో ఉన్నాయి వెనకాల, అవన్నీ ఉంటేనే టైగర్ కూడా ఆ ఫారెస్ట్లో ఉండగలుగుతుందంటే ఇవి అన్నిటి ప్రజెన్స్ కూడా ఇంపార్టెన్స్ అనే థాట్లో ఉండేవాడిని. అలా టైగర్ మీద కోపం కాదు. బట్ ఫస్ట్ టైం ఎప్పుడైతే టైగర్ని లైవ్లో చూసానో, అది టైగర్ ఇస్ డెఫినెట్లీ వేరే లెవెల్. అది వ్యూ సైటింగ్ అనేది మెయిన్. టైగర్ సైటింగ్కి ఎందుకంత వాల్యూ అంటే ఆ క్యూరియాసిటీ, వెయిటింగ్ పీరియడ్. మీరు లైఫ్ మొత్తంలో ఎన్నిసార్లు సఫరీకి వెళ్తాం నార్మల్గా కౌంట్ చేసుకుంటే? మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 times 15 times ఎవరు నార్మల్గా ఇంట్రెస్ట్ ఉన్నారు. అందులో మీకు ప్రతిసారి టైగర్ కనిపిస్తుంది. ఇప్పటివరకు లైఫ్లో టైగర్ చూడడం వల్ల 90% ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 99% ఉండొచ్చు, ఓన్లీ 1% టైగర్ చూస్తారు. ఆ 1% కూడా నాకు తెలిసి చాలామంది ఒక 5-6 years నుంచి ఆ ఫీల్డ్లో ఉండి కూడా టైగర్ చూడడం వల్ల ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి కూడా టైగర్ చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ టైగర్ సైటింగ్కి ఎందుకంత మనకంత హై అనిపిస్తుంది అంటే దానికోసం అంత వెయిట్ చేస్తాం మనం.
ఎక్కడుంది 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 కనిపించదు. 2వ సఫారీ, 3వ సఫారీ, 4వ సఫారీకి, 5వ సఫారీకి ఒక్కసారి కనిపిస్తే కానీ ఆ వెయిటింగ్కి వర్త్ సైటింగ్ ఉంటుంది. నా ఫస్ట్ సైటింగ్ విత్ కప్స్ జరిగింది. ఓకే, అది బెస్ట్ మూమెంట్ అనమాట, చాలా బెస్ట్ మూమెంట్ అది. సో అలా మీరు టైగర్ ఫస్ట్ సైటింగ్ ఎప్పుడు చూసారు, దాంతో ఉన్న మీకు అటాచ్మెంట్, దాని బిహేవియర్ ఏమన్నా యూనిక్గా ఉన్నా చెప్తారా? నా ఫస్ట్ టైగర్ 2008లోనో 9లోనో రణతంబోర్ వెళ్ళా స్కూల్ దసరా హాలిడేస్ అప్పుడు. ప్రణయ్ అని ఫ్రెండ్ ఢిల్లీలో ఉండేవాడు, వాళ్ళ పేరెంట్స్ రమ్మన్నారు వెకేషన్కి రమ్మంటే వెళ్తే రణతంబోర్ తీసుకెళ్ళారు. రణతంబోర్ తీసుకెళ్తే 2-3 డ్రైవ్స్ అయిపోయినాయి, కనపడలే టైగర్. కనపడకపోతే ఒక ఈవినింగ్ డ్రైవ్ పార్క్ బయటకు వచ్చేస్తుంది. రూట్ ఎలా ఉంటే ఇంకో రూట్ రైట్ సైడ్లో కొంత, అందులోకి వెళ్ళలేదు మేము. సడన్గా డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయిన డ్రైవర్ రివర్స్ తీసుకొచ్చి టైగర్ అన్నాడు. అది ఆ రూట్లో వెళ్ళిపోతుంది వెనక్కి, దాని టైలు బ్యాక్ పోర్షన్ కనపడుతుంది, చీకటి పడిపోయింది అప్పుడు, కానీ ఒక సిల్యూట్లా కనపడింది టైగర్. అది నా ఫస్ట్ సైటింగ్ చూసిన టైగర్. బట్ నేను ఎప్పుడు చెప్పుకునేది, నేను టైగర్ రియల్గా ఫస్ట్ ఎప్పుడు చూసానంటే 2018 అమరాబాద్ టైగర్ రిజర్వ్, శ్రీశైలం. ఒకప్పుడు శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యాక ఆంధ్రాది శ్రీశైలం టైగర్ రిజర్వ్, మొత్తం నల్లమల, ఆంధ్రాది శ్రీశైలం టైగర్ రిజర్వ్ అయింది, తెలంగాణ సైడ్ ఉన్న నల్లమల అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయింది. అమరాబాద్లో WCSకి చేస్తున్నప్పుడు కెమెరా ట్రాప్స్ చెక్ చేయడానికి వెళ్ళాం. కెమెరా ట్రాప్స్ చెక్ చేయడానికి వెళ్తే వచ్చేదారిలో జీప్లో వస్తున్నాం. జీప్లో వస్తుంటే 5-6 ఉన్నాం ఆ జీప్లో, అందులో 3 వైజాగ్ వాళ్ళమే. నేను, డ్రైవ్ చేస్తున్న అబ్బాయి అనిల్, వైజాగ్ అయితే ఉంది, తను పెట్స్ షాప్స్ ఉన్నాయి, తను వాలంటీర్ చేయడానికి వచ్చాడు. అప్పుడు తను డ్రైవ్ చేస్తున్నాడు జీపు, వెనకాల సీట్లో నవీన్ అని ఉన్నాడు, వాడు ఇప్పుడు ఎకో హైక్స్ అని కంపెనీ పెట్టి ట్రిక్స్ లీడ్ చేస్తున్నాడు, వాడు వాలంటీరింగ్ చేయడానికి వచ్చాడు. ఇంకో 2 కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అంటే జీప్లో వచ్చేస్తున్నాం వెనక్కి, ఆడుతూ పాడుతూ క్యాంప్కి వెళ్ళిపోతాం కదా, ఈరోజు డిన్నర్ ఏంటి, ఇలా జోకులు వేసుకుంటూ వెళ్తుంటే అలా చూస్తున్నాం. అనిల్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, టైగర్ 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 అన్న 3 సార్లు అరిచా గట్టిగా. ఏంటి అన్నాడు. అన్న బండి ఆపి రివర్స్ చేయి, కొంచెం టైగర్ కూర్చుంది అక్కడ అన్న. అందరూ ఒకేసారి నవ్వులు, జోక్ చేస్తున్నాడు టైగర్ అంట, పానీ అంట. నిజంగా టైగర్ రివర్స్ చేయన్న, సీరియస్ అయ్యాను కొంచెం. ఒక 50 మీటర్స్ రివర్స్ చేయి, టైగర్ చూపిస్తా అన్న. రివర్స్ చేశాడు, చూస్తున్నారు అందరూ, ఏం కనపట్ల, అక్కడే ఉంది టైగర్ అన్న. ఏదిరా అంటే తర్వాత బైనోక్లర్స్లో ఫోన్లో పెట్టి ఫోటో తీసి చూపిస్తే దాని చెవులు 2 కనపడుతున్నాయి ఇలా. అది ఆ రోజు నాకు ఎలా కనపడింది ఇప్పటికీ, ఇంకా విజువల్ అలాగే. దాని ఫేస్ చూసాను నేను లైట్గా గడ్డిలో నుంచి. కూర్చుంటే నమ్మలేకపోయాం అందరం, అమరాబాద్లో టైగర్ చూడడం ఏంటి. అక్కడ 5-6 ఇయర్స్ నుంచి WCS రీసెర్చ్ అసిస్టెంట్స్ కింద చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు టైగర్ కనపడదు, చాలా రేర్. ఆంధ్రాలో నువ్వు టైగర్ డైరెక్ట్గా చూడడం అనేది వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ యూ కుడ్ ఆస్క్ ఫర్. ఒక 5 మినిట్స్ చూసాం, లేచి నుంచింది. అప్పుడు కొంచెం మాకు అంత తెలియదు కూడా కదా, ఇప్పుడంటే ఏదో సఫారీ స్కై చేస్తున్నా నేచురలిస్ట్ కింద, అప్పుడు అంత తెలియదు. కొత్తగా వచ్చిన రోజులు, టైగర్ కనపడితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. లేచి నుంచింది, మన పర్స్పెక్టివ్ ఏంటి, వెహికల్ మీదకి వచ్చి అటాక్ చేసేస్తుంది. కానీ తెలుసు ఆ లెవెల్లో అటాక్లు చేసామని తెలుసు, అయినా కొంచెం వెహికల్ ముందుకి తీసుకెళ్తే టైగర్ లేచి వచ్చి ఇలా మా వెహికల్ వెనక నుంచి రోడ్ క్రాస్ చేసి మమ్మల్ని చూస్తూ రోడ్ క్రాస్ చేసింది. నవీన్ దగ్గర ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా ఉంది, మంచి ఫొటోస్ తీసాం. అండ్ కెన్ యూ బిలీవ్ దట్ వాజ్ ద ఫస్ట్ వైల్డ్ టైగర్, కెమెరా ట్రాప్స్లో కాదు, హ్యాండ్ హెల్డ్ కెమెరాస్లో ఫస్ట్ వైల్డ్ టైగర్ ఎవర్ టు బి ఫోటోగ్రాఫ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. బ్యూటిఫుల్. అది PCCF తెలంగాణ PCCF దాకా వెళ్ళింది. ఆ ఫొటోస్ వైడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళినాయి, పెద్ద మీడియా అవుట్లెట్స్, పేపర్స్లో. ఇప్పటికి ఎప్పుడైనా అమరాబాద్ గురించి ఏమైనా న్యూస్ ఆర్టికల్ రాయాలి టైగర్ గురించి అంటే దే యూస్ దట్ ఫోటో. సో ఆ రోజు బయటకు రాగానే, సిగ్నల్ ఏరియాలోకి రాగానే మా ప్రాజెక్ట్ హెడ్స్కి, రీసెర్చ్ హెడ్స్కి అందరికీ ఫోన్ చేసి ఏదో ఒక జూబ్లెంట్లా, అన్న టైగర్ కనపడింది, అన్న టైగర్ చూసామంటే పార్టీ ఈరోజు ఒక కేసు బీర్లు లేవాలి ఈరోజు. అది ఒక నన్ను అడిగితే రణతంబోర్లో టెక్నికల్గా నేను ఫస్ట్ టైం టైగర్ చూసా, బట్ ఎందుకో అదొక ఫస్ట్ టైగర్ అంటే నేను అమరాబాద్దే చెప్తా.
సో అమరాబాద్లో హైటికోస్ అనే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. అక్కడ ఇమ్రాన్ గారు ఉంటారు. ఆ టైగర్స్ గురించి బాగా చెప్పగలరు. సో వాళ్ళతో పాడ్కాస్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అప్రోచ్ అవుతాను వాళ్ళకి. సో ఎప్పుడైనా హంట్ చేయడం చూసారన్న టైగర్? టైగర్ బాంధవ్గర్లో చూసా. ఓకే. హంట్ అటెంప్ట్స్ చాలాసార్లు చూసా. హంట్కి అటెంప్ట్స్ చేయడం చూసా. సక్సెస్ఫుల్ హంట్ అయితే ఒకే ఒకసారి చూసాను. అది వైల్డ్ ప్రే కాదు, పార్క్ బఫర్ ఏరియాలో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. కోర్ ఏరియాగా వస్తున్నాం. వస్తుంటే 3 ఆవులు ఇలా చూస్తున్నాయి కదలకుండా. ఏంటని చెప్పి వెహికల్ ఆపాము. 2-3 వెహికల్స్ ఆపి చూస్తుంటే ఎప్పుడైనా పార్క్ బౌండరీ విలేజ్ దగ్గరలో ఉందనుకో ఫెన్స్ ఉంటుంది. అవునవును. అది ఎందుకంటే టైగర్ బయటకు వెళ్ళకుండా ఉండడానికి కాదు, లోపల ఆవులు లోపలికి రాకుండా యానిమల్స్ దాటేస్తాయి ఈజీగా, వైల్డ్ యానిమల్స్. సో కొంచెం క్లోజ్గా చూస్తే వెనకాల నుంచి టైగర్ క్రౌచ్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఫెన్స్ అనుకో, ఫెన్స్ బయట ఆవులు ఉన్నాయి. ఇదంతా పొలాలు, ఓపెన్ ఏరియా, వరి పొలాలు, ఎండిపోయిన హార్వెస్ట్ అయిపోయిన వరి పొలాలు. సో గడ్డి ఏం లేదు, అంతా ఓపెన్ బ్యారన్ ఏరియా. ఇట్ సైడ్ నేషనల్ పార్క్. టైగర్ వస్తుంది ఇలా 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 సైలెంట్గా నుంచొని చూస్తున్నాం. హంట్ అవుతుందని తెలుసు. అదొక మేల్ టైగర్ ఏరియా బాంధవ్గర్లో. ఆ ఫెన్స్ 7 or 8 feet ఉంటుంది ఈజీగా లెంత్. ఇది పరిగెత్తి కూడా దోకలా, అది స్టాక్ చేసుకుంటూ వచ్చి ఆగి ఒకే లీప్ ఇలా ఫెన్స్ పైనుంచి కింద కూడా ల్యాండ్ అవ్వాల. లీప్ వెళ్ళి డైరెక్ట్గా కౌ నెక్ మీద ల్యాండ్ అయింది ఇలా టైగర్. కెన్ యూ బిలీవ్ 2 secondsలో కౌ వాజ్ డౌన్. 2 seconds అంతే, అంతకు మించి కూడా నిలబడలేదు కౌ. అది ల్యాండ్ అయింది, కెనైన్స్ దాని విండ్ పైప్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. 2 secondsలో కౌ డౌన్ అయింది. 10-15 seconds అలా కూర్చొని ఉంది. ఆ 2 ఆవులు పరిగెత్తింది. కొంచెం దూరం వెళ్ళి అట్ల వైపు చూస్తుంది మళ్ళీ వెనక్కి. ఆ 2 ఆవులు వెళ్ళిపోయినాయి. ఇది నెమ్మదిగా మళ్ళీ ఫెన్స్ వైపు ఒక బ్యాంబూ ఉంటే బ్యాంబూ కిందకు వచ్చి కూర్చుంది. అది అన్బిలీవబుల్. అది నేను ఆ ఫెన్స్ దూకేది ఒక షాట్ నేను మేము చూసాము, బట్ డైరెక్ట్ రైటింగ్ కాదు అది. మేము చూసాం కానీ అది లైవ్లో చూడలేదు. బట్ ఆ విజువల్ నేను ఊహించుకోగలను. అప్పుడు మేము చాలా సర్ప్రైజ్. అసలు అది దానికి ఎలా అంటే మనం చాలా చిన్నది, ఒక కర్ర ఇలా పొడుకోబెట్టి మనం ఎలా దూకుతే ఎలా ఉంటుందో అంత ఈజీగా దూకుతుంది. 250 kilos ఉన్న మేల్ టైగర్ 8-9 feet ఉన్న ఫెన్స్ వితౌట్ ఎనీ రన్ చేసి ఎగిరింది వేరు. అక్కడ నుంచి అలా ఎగిరేస్తుంది. స్ట్రెంగ్త్ అసలు అండ్ కౌన్ కూడా చాలా ఈజీగా కొన్ని 100 metres ఇలా లాక్కెళ్ళిపోతుంది. అది నమ్మలేకపోయినా అసలు 2 secondsలో కౌ పడిపోయింది. అంటే ఏదైనా స్ట్రగుల్ ఉంటుందేమో, ఆవు ఇలా కొట్టుకుంటుందేమో అన్నీ చూడొచ్చు అనుకున్నా. అసలు ఏం లేదు, ఆ నుంచునే చచ్చిపోయి ఉందేమో, ఆవు దాన్ని చంపింది అనిపించింది. అలా ఉంది ఆ హంట్. అంటే ఆ కెనైన్స్ ఉంటాయి కదా, టైగర్ మెయిన్ ఏం చేస్తుంది అంటే యానిమల్స్కి ఇక్కడ విండ్ పైప్ ఉంటుంది, విండ్ పైప్ బ్లాక్ చేస్తాయి. పంచర్ చేద్దామని చూస్తాయి. పంచర్ అయితే అది పడుతుంది ఇమీడియట్గా. అంత స్ట్రెంత్ ఏంటంటే అంత పెద్ద ఇది కూడా మీకు ఇష్టమైన గాలిని చంపిన అది అంత ఈజీగా క్యారీ చేయగలుగుతుంది. అంటే ఎవరైనా దాని దగ్గరికి వస్తున్నారు, ప్రెడేటర్ ఇంకేమైనా ప్రెడేటర్స్ వస్తాయి అనుకుంటే అది ఆ ఏరియా నుంచి ఈజీగా చిటికలో అలా లాక్కెళ్ళిపోతుంది. దాని స్ట్రెంత్ చాలా ఎక్కువ. 250-300 kilos ఉన్న సాంబార్ విలేజ్ కౌస్ని ఈజీగా లాక్కెళ్ళిపోతుంది. చాలా డిస్టెన్స్ 500-600 meters లాక్కెళ్తుంది ఈజీగా. అది కూడా అదేం క్లియర్ పాత్ ఉండదు. రాళ్ళు రప్పలు హైట్లో ఎలివేషన్ ఉన్న పాయింట్లో కూడా ఈజీగా లాక్కెళ్ళిపోయి అది ఎక్కడో పెట్టేస్తుంది. బ్యూటిఫుల్ యానిమల్ అసలు. అది లెపర్డ్ కూడా పెంచులో నాకు పెంచులో లక్ ఏంటంటే టైగర్ కాకుండా లెపర్డ్ బిహేవియర్ అబ్జర్వ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్స్ లెపర్డ్స్ చూడడానికి, లెపర్డ్ బిహేవియర్ చూడడానికి. వైల్డ్ డాగ్ పాపులేషన్ కూడా బాగుంటుంది పెంచులో. సో లెపర్డ్ ఎప్పుడైనా కిల్ చేయగానే ఈ రెండింటిని చూసుకోవాలి. అది టైగర్ ఉంటుంది, వైల్డ్ డాగ్స్ ఉంటాయి. సో నేను స్పాటెడ్ డీర్ని లెపర్డ్ చంపి చెట్టు మీదకి తీసుకెళ్ళడం అది ఇంకా అన్బిలీవబుల్. జస్ట్ దవడలతో పట్టుకొని ఒక 70-80 kilos ఉన్న స్పాటెడ్ డీర్ని, లెపర్డ్ వెయిట్ అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉండదు. ఒక స్ట్రైట్ ట్రీ ఎక్కుతుంది. అసలు అన్బిలీవబుల్. అసలు దాని పవర్ పైన బ్రాంచెస్కి పట్టుకెళ్తుంది కిల్స్. సో ఇంత చూసారు. సో మీరు న్యాచురలిస్ట్గా జాబ్ ఎక్కడ స్టార్ట్ చేశారన్న? అంటే దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? న్యాచురలిస్ట్గా జాబ్ నేను 2022లో పగ్దండి సఫారీస్ అని ఇంకొక కంపెనీ ఉంది. ఓకే. అది ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ సఫారీ కంపెనీస్. మధ్యప్రదేశ్ బేస్డ్. వాళ్ళకి 6 మధ్యప్రదేశ్లో ఉన్నాయి లాడ్జెస్. ఓకే. ఒకటి తడోబాలో ఉంది. వాళ్ళని అప్రోచ్ అయ్యా. ఓకే.
వాళ్ళని అప్రోచ్ అయితే ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా తీసుకున్నారు. అంటే అంతకుముందు ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ WCSలో వర్క్ చేశాను కదా, జస్ట్ వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ మీద తీసుకున్నారు. 1 year బాంధగర్లో చేసా వాళ్ళతో. ఓకే. తర్వాత తాజ్ సఫారీస్ హైరింగ్ అని చూసా. ఓకే. సో తాజ్ ఈజ్ ఆల్వేస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఈ ఫీల్డ్లో, న్యాచురలిస్ట్ ఫీల్డ్లో, వైల్డ్ లైఫ్ లాడ్జెస్ ఫీల్డ్లో. ఎందుకంటే తాజ్ న్యాచురలిస్ట్కి వచ్చే ట్రైనింగ్ ఇండియాలో ఏ న్యాచురలిస్ట్కి ఉండదు. ద అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ దే గివ్, సౌత్ ఆఫ్రికన్ కరికులం ఫాలో అవుతారు, సౌత్ ఆఫ్రికన్ రేంజర్ కరికులం, ఓకే, గైడింగ్ టెక్నిక్స్ గురించి. ఓకే. అంటే నీకు వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ ఉందా లేదా అని పట్టించుకోరు. మా దాంట్లో ఇస్రోకి నట్స్ అండ్ బోల్ట్స్ తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు తాజ్లో న్యాచురలిస్ట్స్ ఉన్నారు. ఓకే. మాకు బేసిక్గా తాజ్లో ప్రిన్సిపల్ ఏంటంటే, తాజ్ సఫారీస్లో నీకు ఉన్న ప్రయర్ వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ గురించి ఎవరు పట్టించుకోరు అక్కడ. ఓకే. వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ టేక్స్ అ బ్యాక్ సీట్. నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మెయిన్ థింగ్ నీ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్ ఫిషర్ని చూసావు నువ్వు, వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ కూర్చుని డైవ్స్ చేస్తూ ఫిష్ని పట్టుకుంటాను. అది నువ్వు వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ అని చెప్పేసావు అనుకో, అక్కడితో అయిపోయింది స్టోరీ. వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ ఆ బుక్ చూస్తే తెలిసిపోతుంది, ఎవరికైనా తెలుసు. న్యాచురలిస్ట్ అక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరు కూడా తెలియదు, నాకు అది వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ అని కూడా తెలియదు. బట్ look how it is sitting on that pole. That kingfisher right now is looking down. So it might be looking for the fish in that water. Keep watching, it might jump and catch a fish. Anticipation. నువ్వు చెప్పాక అది ఎలా క్యాచ్ చేసి వచ్చి కూర్చుంది అనుకో, హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఇన్ ద ఎండ్ నీకు పేరు తెలియదు, నీకు అది తెలియపోయినా అంత అవసరంలా. వి ఆల్ సా ద బ్యూటిఫుల్ బిహేవియర్. ఐ డోంట్ నో దట్ నేమ్, బట్ వీ గాట్ ద ఫీచర్స్. ఇట్ హ్యాస్ ద రెడ్ బీక్, వైట్ థ్రోట్, బ్లూ ఫెదర్స్. లెట్స్ గో బ్యాక్, లుక్ ఇన్ ద బుక్ అండ్ వీల్ బోత్ సిట్ టుగెదర్ అండ్ ఐడెంటిఫై దట్ బర్డ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో అదే చాలామంది ఈగోలోకి వెళ్ళిపోతారు, నాకు తెలియదు అని చెప్పడానికి ఇష్టపడరు. అవునవును. సో మాకు ట్రైనింగ్లో ఇంకోటి ద మోస్ట్ బిగ్గెస్ట్ లెసన్ వీ లర్న్డ్ ఈజ్ సేయింగ్ ఐ డోంట్ నో, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అన్నీ తెలియాల్సిన ఎవరికి తెలియదు కదా. తోపు న్యాచురలిస్ట్స్కి కూడా ఎవరికి అన్నీ తెలియవు. సో యూ హ్యావ్ ఆ ఈగోని ఫస్ట్ వదిలేసుకోవాలి. ఒక న్యాచురలిస్ట్ అంటే దేర్ విల్ బి మెనీ థింగ్స్ విల్ నెవర్ నో. నీకు నాకు ఇప్పటికీ ఏమీ తెలియదు, నన్ను అడిగితే నాకేం తెలియదు. నేచర్ ఈజ్ కంటిన్యూస్గా కాన్స్టెంట్ లర్నింగ్. బట్ ఈ అడ్మిషన్ అనేది అందరూ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెట్టుని చూసావు, నువ్వు నేచర్ వాక్ తీసుకెళ్ళు, ఎవరో వచ్చారు నీతో, పిల్లలు కానీ గెస్ట్ కానీ ఎవరో వచ్చారు, వాళ్ళకి నేచర్ గురించి తెలియదు కదా అని చెప్పి మామిడి చెట్టు కనపడింది, దాన్ని తీసుకెళ్ళి నువ్వు వెప్పు చెట్టు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి అదే నాలెడ్జ్. మిస్గైడ్ చేయకూడదు. కానీ నీకు లోపల తెలుస్తుంది కదా నువ్వేం చేస్తున్నావు. అవును. సో ఫీచర్స్ తెలుసుకో, వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళని ఎంగేజ్ చేయి. ఆ చెట్టుని నాకు తెలియదు, బట్ లెట్స్ నోట్ డౌన్ ద ఫీచర్స్. ఆకు ఎలా ఉంది, బార్క్ ఎలా ఉంది, ఇవన్నీ మనం నోట్ చేసుకున్నాం. వెనక్కి వెళ్ళాక దాని పేరు మనం అందరం కలిసి తెలుసుకున్నాం. 2 డిఫరెంట్ ట్రీస్ కున్న ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఫీచర్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఏ పేరైనా తర్వాత విషయం. ఆ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ఆ నేమ్ గుర్తొస్తుంది. నేమ్ని బట్టి ట్రీ కాదు, ఫీచర్స్ని బట్టి. ఏదైనా బర్డ్ కానీ, ట్రీ కానీ, ఇన్సెక్ట్ కానీ, అదే మెయిన్ అబ్జర్వేషన్, ఫీచర్స్ని తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఎంఫసిస్ చేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ టోటల్లీ ఫైన్ టు సే ఐ డోంట్ నో, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నీకు తెలియదని ఒప్పుకో. బట్ అనదర్ మెయిన్ థింగ్, గో బ్యాక్, చదువు దాని గురించి. అండ్ నువ్వు వాళ్ళకి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పు. వాళ్ళ నీ గురించి ఆన్సర్ గురించి చూస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పు నేను చదివాను, అది అయ్యి ఉండొచ్చు. అవును అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవాలి అనుకుంటే, నేను విన్నది చాలా ఎక్స్పెన్సివ్ అని విన్నాను. కొన్ని ఆఫర్ చేస్తాయి, బట్ అది చాలామంది ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే అటువైపు అసలు మన సొసైటీ కూడా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అటువైపు, కానీ మనకు ఫస్ట్ నుంచి ఆ లీడ్స్ ఉండవు. న్యాచురలిస్ట్ అవుదామనో, లేకపోతే నేచర్ స్టడీ చేద్దాం, బయాలజిస్ట్ అవుదాం అనేది చాలామందికి బై నేచర్ రాదు. ఐ మీన్ బై ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ నుంచో రాదు. ఐదర్ మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి తెలుసుకుంటే తప్ప ఈ ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయలేం. సో అలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, నేను ఒక న్యాచురలిస్ట్ అవ్వాలి అనేది ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అంటారా? ఇండియాలో ఆల్రెడీ జరుగుతున్నాయి న్యాచురలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. బట్ మీరు అన్నట్టు అందులో చాలా వరకు ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్.
1 month కోర్సెస్ 20 day కోర్సెస్ అలా ఉంటాయి. బట్ ఫుల్ ఆన్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, రా ఎక్స్పీరియన్స్ రావాలి, ఇన్ ద ఫీల్డ్ రావాలి అంటే ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ తాజ్ సఫారీస్ హైరింగ్ చేసుకుంటారు. ఓకే. సో హైరింగ్ డైరెక్ట్గా చేసుకోవద్దు తాజ్, దే గివ్ ట్రైనింగ్. అందులో ట్రైనింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళే దే విల్ బికమ్ ఏ తాజ్ న్యాచురలిస్ట్. ఓకే. కాన్హాలో మా ట్రైనింగ్ స్కూల్ ఉంటుంది, న్యాచురలిస్ట్ ట్రైనింగ్ స్కూల్. మాలో చీఫ్ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ వస్తారు, ట్రైనింగ్ ఇస్తారు గైడింగ్ టెక్నిక్స్ గురించి. 3-4 months ట్రైనింగ్ జరుగుతుంది. ఒకవేళ క్వాలిఫై అయినా అవ్వకపోయినా దట్ 3-4 months ఈజ్ అ బిగ్ లెర్నింగ్ కర్వ్. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను పెడతాను. టైం అయిపోయింది కాబట్టి ఆయన కాంటాక్ట్ అవ్వండి. నేను ఆయన కాంటాక్ట్ మెయిల్ ఐడి కానీ ఏదైనా పెడతాను, యూ కెన్ రైట్ మెయిల్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తుంటాను, రీల్స్ ఫార్మేట్లో కానీ ఏదైనా ఫార్మేట్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాంటివి వస్తుంటాయి ఇన్ఫర్మేషన్. సో ఆ ట్రైనింగ్ అయిన తర్వాత, ఈ ట్రైనింగ్ అంతా ఫ్రీ అన్న మనకు తాజ్లో? టోటల్ ట్రైనింగ్ ఫ్రీ. ఎన్ని మంత్స్ జరుగుతుంది? బేసిక్ ట్రైనింగ్ అయితే 3-4 months అలా జరుగుతుంది. తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. తర్వాత క్వాలిఫై అవడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొంతమందికి 7-8 months పడుతుంది క్వాలిఫై అవడానికి. అన్ని రోజులు ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీ, మొత్తం అంతా ఫ్రీ. ఓకే. ఓకే. ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఫ్రీ. తర్వాత శాలరీ బేస్ ఉంటుంది. తర్వాత ఒకవేళ నువ్వు క్వాలిఫై అయ్యాక వాళ్ళు నిన్ను నచ్చి నిన్ను తాజ్లోకి తీసుకోవాలనుకుంటే దెన్ ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బేస్. ఓకే. కాంట్రాక్ట్ బేస్, సీజనల్ కాంట్రాక్ట్. 2 years కాంట్రాక్ట్ వస్తుంది. ఓకే. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కాంట్రాక్ట్ వస్తుంది. అంటే మరి ఇప్పుడు సఫారీస్ అవి క్లోజ్ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు? ఆ టైంలో మాది లాడ్జ్ ఆక్యుపెన్సీ కానీ పార్క్ క్లోజ్ ఓపెన్ అయ్యేం మాకు. ఓకే. ఓకే. మంత్లీ శాలరీ బేస్డ్ వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చూసుంటారు కదా, అంటే మీ దగ్గరికి చాలామంది సఫారీస్కి కిడ్స్ వస్తుంటారు, లేకపోతే మీరు బయటకు వచ్చి ఇలా సిటీస్కి వచ్చి చూస్తున్నప్పుడు ఎక్కడ ఇప్పుడు నేను ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, అందరూ నేచర్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి, మీ ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర స్టార్ట్ చేసినా పర్లేదు అని చెప్తున్నాం. దీనికి ఒక ఎడ్యుకేషన్ నుంచి కానీ లేకపోతే ఒక ఇదంతా ఎక్కడి నుంచి చేంజ్ అవ్వాలంటారు? అంటే అందరి దగ్గరికి ఇది రీచ్ అవ్వాలి, అందరూ ఆ నేచర్ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటారు? అంటే ఇంట్రెస్ట్ మనం ఉండడం ఒకటే ఆప్షన్, లేకపోతే ఇంకేమైనా ఎడ్యుకేషనల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా మనం టచ్ చేసి దాన్ని ఇగ్నైట్ చేయొచ్చా ఇంట్రెస్ట్ని? ఆల్రెడీ ఆ చేంజ్ లైట్గా కనపడుతుంది. ఇప్పుడు పెంచ్ తడోబా ఈ పార్క్స్లో తీసుకుంటే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 2-3 hours. పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ స్కూల్స్, వాళ్ళని ఈ పార్క్స్కి ట్రిప్స్ కింద తీసుకొస్తున్నారు రెగ్యులర్గా. అంటే ఏదో పార్క్ గేట్ చూపించి తీసుకెళ్ళిపోవడం కాదు, ఆ కిడ్స్ని నేచర్ వాక్స్ చేయించాక నేచురలిస్ట్తో 4-5 సఫారీస్కి తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించి అక్కడ లోకల్ గోండ్ విలేజెస్కి తీసుకెళ్ళి ఇలా చేస్తున్నాయి కొన్ని స్కూల్స్, విచ్ ఈస్ వెరీ వండర్ఫుల్ థింగ్. మనం చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి అసలు చూడలేదు కూడా. మనకి పిక్నిక్ అంటే వడా పార్క్కి వెళ్ళి పులిహార డబ్బాలు, అదే పిక్నిక్. అంతే, స్కూల్ పిక్నిక్ అంతే. సో స్కూల్స్ ఎవరైనా చూస్తుంటే బాబు కొంచెం పార్క్ వైల్డ్ లైఫ్ దగ్గరగా తీసుకెళ్ళి సఫారీస్ అవి చేయించింది. మనకి చిన్నప్పుడు జ్యూస్కి తీసుకెళ్ళారు, జ్యూస్కి తీసుకెళ్ళినా అక్కడికి వెళ్ళి ఒకడు ఇడ్లీలు తీసుకురావాలి, ఒకడు పులిహారలు తీసుకురావాలి, ఇదే మన కాన్సెప్ట్. లేకపోతే ఎయిర్ గేమ్స్ ఆడిపియాలి, అది కానీ ఆ యానిమల్ ఏంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. లేదు, జూ అనేది ఒక లొకేషన్ అంతే, లొకేషన్ తప్ప దానికి ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చారు. వైజాగ్ జూలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, దానికి ఎందుకు కూర్చోబెట్టి మొత్తం దుప్పట్లు వేసి. సో ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ వస్తుంది. బట్ సాడ్లీ నేషనల్ పార్క్స్ అనేవి ఇట్స్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్. సఫారీస్ అనేవి నాట్ చీప్, దే డోంట్ కమ్ చీప్. నువ్వు ఓన్గా బుక్ చేసుకుని వెళ్ళినా ఒక సఫారీ విల్ కాస్ట్ 7-8 వేలు అవుతుంది. ఒక సఫారీ 6 వెళ్ళినా ఒకటి వెళ్ళినా అంతే కాస్ట్ అవుతుంది. ఒక వెహికల్ జీప్ కాస్ట్ బుక్ చేసుకోవాలంటే ఇది అందరికీ యాక్సెసిబుల్ కాదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి వైజాగ్లో, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఒక కరికులం పెట్టాలి. లోకల్ ఎన్జిఓతో టైప్ చేసుకొని ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ 2 weeks ఒకసారి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైజాగ్ ఫారెస్ట్ అవైలబుల్ కొంచెం బెస్ట్ యాక్సెస్ ఉన్నదంటే వైజాగ్కి, అటు వెళ్తే శ్రీశైలం దగ్గర ఉన్న వాళ్ళకు ఉంది. సో ఓవరాల్ ఏపీలో ఇలాంటి అబ్జర్వేషన్స్, బెస్ట్ హ్యాబిటేట్స్, మీరు ఈ ఏపీలో ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి అనే ప్లేస్ ఏదైనా ఉందా అన్న? స్టార్ట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఆటల నుంచి స్టార్ట్ చేయవద్దు, ఎప్పుడు చిన్న చిన్న ఆటల నుంచే స్టార్ట్ చేయండి స్కూల్స్. ఇక్కడ చాలా ఎన్జిఓస్ ఉన్నాయి వైజాగ్లో,
ఈ ఎన్జిఓస్ వెళ్ళి స్కూల్స్ని అప్రోచ్ అవ్వాలి. స్కూల్స్ వచ్చి మనల్ని అప్రోచ్ అయ్యేంతది ఇంకా రాలేదు ఇక్కడ. అవునవును. ఈ ఎన్జిఓసే ఇఫ్ దే రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్లో నేచర్ అని ఇంట్రెస్ట్ తేవాలి అంటే వైజాగ్లో ఉన్నాయి మంచి ఎన్జిఓస్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ బేస్డ్ ఎన్జిఓస్ 3-4 ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి స్కూల్స్కి ఒక టైఅప్లా పెట్టుకొని నామినల్ ఫీ తీసుకొని మీ కిడ్స్కి మేము అవేర్నెస్ ఇస్తాం. స్కూల్కి కూడా ఒక యాక్టివిటీ ఫుల్ఫిల్ అవుతుంది కదా, వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోవచ్చు మేము యాక్టివిటీ చేస్తున్నాం. అసలు ఫస్ట్ వాళ్ళ కరికులంలో ఉండట్లేదు. ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఒక వీకెండ్ కాపులపాడ లేక్ తీసుకెళ్ళి బర్డ్స్ చూపించచ్చు, ఒక వీకెండ్ కంబాలకొండలో ఒక ట్రెక్ చేయించవచ్చు, అలా స్లోగా పాడేరు కాఫీ ప్లాంటేషన్ తీసుకెళ్ళి బర్డ్స్ బటర్ఫ్లైస్ చూపించచ్చు. అది రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ మీరు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్న మీరు ఒక ఆర్గనైజేషన్ అయ్యి ఉండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అది ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది ఆ టీచర్స్ తీసుకోవాలి. ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో అది ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. స్కూల్లో వచ్చేది ఇప్పుడు మనం చాలా సబ్జెక్టులు చెప్తున్నాం, ఇది కూడా ఒక సబ్జెక్ట్ అనుకుని చెప్పాలి. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిపించుకుని మీరు ఏం చేస్తున్నారు, ఎంత ఇంపార్టెన్స్ అన్నది వాళ్ళకి ఆ ఏజ్లోనే వాళ్ళకి సీడ్ చేస్తే సో అది నెక్స్ట్ జనరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కాన్షియస్గా బిహేవ్ చేస్తారు. సో అక్కడి నుంచి చాలా చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎన్జిఓస్ కొన్ని బర్డ్ వాక్స్ ఇలా పెడుతున్నారు, మెరీన్ వాక్స్ అని ఒకరు చేస్తున్నారు, బర్డ్ వాక్స్ అని చేస్తున్నారు, బటర్ఫ్లై వాక్స్ అని చేస్తున్నారు. 4-5 వీక్స్ పెయిడ్ వాక్స్ పెట్టుకుని నామినల్ ఫీజ్ కింద చేసుకుని, ఇది నా ఐడియా అంతే. అంటే ఇఫ్ దే లైక్ ఇట్ దే కెన్ టేక్ ఇట్. ఒక 4-5 పెయిడ్ వాక్స్ నామినల్ ఫీజ్ కింద పెట్టుకుని, బికాజ్ ఆర్గనైజేషన్ ఆల్సో హ్యాస్ టు సర్వైవ్. సో నామినల్ ఫీజ్ కింద పెట్టుకుని ఎవ్రీ 5th-6th వీక్ ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఫ్రీగా ఒక బర్డ్ వాక్ చేయించండి. ఎంత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మాపురం కాపులపాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, వాళ్ళు రోజు అక్కడే ఉంటారు పిల్లలు. వాళ్ళని తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న ఆల్ చెరువులోకి తీసుకెళ్ళి బైనోక్లర్స్లో ఒక బర్డ్ని చూపించండి వాళ్ళకి. ఎంత అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడు చూసి కూడా ఉంటారు అంత బ్యూటీలో వాళ్ళు. బేసికల్ ఇంకోటి ఏంటంటే అన్ని మన పక్కనే ఉంటాయి, మనం చూడగలగాలి, చూపించే వాళ్ళు ఉండాలి ఫస్ట్. అవును, అది చూపించడం స్టార్ట్ చేస్తే చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అండ్ కిడ్స్ నుంచి ఆ చేంజ్ తీసుకురావాలి. అందుకే ఎప్పుడు స్కూల్స్ని అప్రోచ్ అయ్యి, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. వైజాగ్లో ఇప్పుడు మంచి చేంజ్ కనపడుతుంది. ఇది వరకు నేను 2014-15 ఆ టైంలో మేము చేసినప్పుడు 5-6 ఉండేవాళ్ళం అంతే. ఇలా సింహాచలం కొండలెక్కి తిరుగుతూ, కంబాల కొండలో తిరుగుతూ, అంత కమ్యూనిటీలో ఉండేది కాదు. బట్ ఇప్పుడు వైజాగ్లో చూస్తే మంచి ఒక పాజిటివ్ చేంజ్లా కనపడుతుంది వైజాగ్లో. నేను ఇప్పటి వరకు చేసిన పాడ్కాస్ట్లు, నెక్స్ట్ చేసే 2-3 పాడ్కాస్ట్లు కూడా అందరూ బేస్డ్ ఫ్రమ్ వైజాగే. నాకేమనిపించింది అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫిలిం ఇండస్ట్రీ కనుక అబ్జర్వ్ చేస్తే అంత బ్రిస్టల్లో ఉంది. ఇండియన్ వైల్డ్ లైఫ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా చూసుకుంటే కర్ణాటక, బెంగళూరు ఆ ఏరియాస్లో ఉంది. ఏపీకి హబ్ వైజాగ్. వైజాగ్ ఇది హబ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అప్కమింగ్ హబ్. అంటే చాలా మంచి చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ WCTRE అని ఎన్జిఓ ఉంది, ECCT అని ఎన్జిఓ ఉంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూస్తూ ఉంటారు, వైజాగ్ దూరంగా ఉంటాయి, బట్ ఐ కీప్ ఫాలోయింగ్ దమ్. వీళ్ళు ఎప్పుడు బర్డ్ వాక్ పెట్టినా, మెరీన్ వాక్ పెట్టినా పోస్ట్ పెడుతుంటారు, ఎప్పుడు క్రౌడ్ వస్తున్నారు, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ. అంటే జనం వస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ పెరిగింది జనాల్లో. ఎవ్రీ సండే బుక్ క్లబ్ అనేది పెట్టారు, రీడింగ్ క్లబ్ అని చెప్పి, దానికి కూడా జనం వెళ్తున్నారు. అక్కడ కూడా వైల్డ్ లైఫ్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. స్కూబా డైవింగ్ వెళ్తున్నారు జనం. బయోడైవర్సిటీ సెంటర్ పెట్టారు, కంబాలకొండని డెవలప్ చేస్తున్నారు, జూ ఉంది, మంచి రిసోర్సెస్ ఉన్నాయి, రెస్క్యూ సెంటర్ ఉంది, మంచి హబ్, రిసోర్సెస్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు. బట్ ఈ పీపుల్ని ఎలా వాడుకొని అవేర్నెస్ ఇవ్వచ్చు. మంచి మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు, నేచర్ ఎడ్యుకేటర్స్ వైజాగ్లోనే ఉన్నారు. వీళ్ళందరినీ ఇంకా పొటెన్షియల్ ట్యాప్ చేసి కిడ్స్ మీద ఫోకస్ చేసి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని స్కూల్స్ని అవుటింగ్కి తీసుకెళ్ళి అదొక కరికులం కింద పెట్టుకొని, స్కూల్స్ ఆర్ మెయిన్ థింగ్స్. స్కూల్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ పిల్లల్ని ఆ ఏజ్లోనే నువ్వు ఇందులోకి తీసుకురాగలిగితే 100 మంది పిల్లల్లో కనీసం 10 మంది అయినా అలా ట్యూన్ అయితే బ్యూటిఫుల్ బెస్ట్. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే బుక్స్, ఎవరైనా కొంతమంది బుక్ రీడింగ్ ఉంటుంది, అందరూ నావెల్స్ అవి చదువుతుంటారు, బట్ ఈ జానర్ కూడా టచ్ చేసి చదవాలి అనుకుంటే ఏమైనా కొన్ని బుక్స్ రిఫర్ చేస్తారా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది? నేను పెద్ద బుక్ రీడర్ కాదు. మేము ఎక్కువ ఫీల్డ్ గైడ్స్ని ఫాలో అవుతాం. ఓకే, అదే ఇప్పుడు బర్డ్ గురించి ఉంటుంది, లేకపోతే మ్యామల్ బుక్ ఉంటుంది, గైడ్, అవి చెప్పండి. మెయిన్ ఫీల్డ్ గైడ్స్ దేనికంటే ఐడెంటిఫికేషన్ పర్పస్కి అది వాడతాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్, అంటే రిపీటెడ్గా నేను చదివే బుక్ ఏంటంటే జంగిల్ ట్రీస్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అని ఉంటుంది ఒక బుక్.
అదొక బర్డ్ ట్రీస్కి ఫీల్డ్ గైడ్ అది. ఓకే, దాని లింక్ పెడతాను, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. అంటే ట్రీస్ లీవ్స్ ఎందుకు కలర్ చేంజ్ అవుతాయి, ఈ టైంలోనే రెడ్ కలర్లో లీవ్స్ ఎందుకు, మనకు రెడ్ కలర్లో ఆకులు కనపడతాయి మామిడి చెట్టు మీద, కానీ దానికి రెడ్ కలర్ ఎందుకు వస్తుంది అని ఆలోచించాం. అవును, ఆ టైప్ డీటెయిలింగ్ అంతా ఉంటుంది ఆ బుక్లో. ఏ సీజన్ ఏ ట్రీ ఫ్లవర్ వస్తుంది, ఫ్రూట్ వస్తుంది. నెక్స్ట్ బర్డ్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అది ఇంకో ఫీల్డ్ గైడ్. బర్డ్స్ ఆఫ్ మ్యామల్స్ ఆఫ్ ఇండియా, ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ గురించి వెళ్ళాలనుకున్నారు అనుకో, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఫర్ టైగర్. అంటే సైంటిఫిక్గా టైగర్ ఏంటి, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి అంటే హోలీ బైబిల్. టైగర్ గురించి చదవాలనుకున్న వాళ్ళకి దీన్ని హోలీ బైబిల్ అంటారు. డీర్ అండ్ ద టైగర్. డీర్ అండ్ ద టైగర్. డీర్ అండ్ ద టైగర్ అని జార్జ్ షాలర్ ఓకే 1960s యుఎస్ నుంచి వచ్చి కాన్హాలో ఓకే కొన్ని ఇయర్స్ ఉండిపోయి, హీ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ సైంటిఫిక్గా టైగర్స్ మీద రీసెర్చ్ చేసి, టైగర్స్ అసలు టెరిటోరియల్ ఎలాగా, కిల్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి, బ్రీడింగ్ ఏంటి టైగర్స్ది, ఫస్ట్ కాంక్రీట్ సైంటిఫిక్ రీసెర్చ్ కాన్హాలో చేశాడు జార్జ్ షాలర్ అని. ఓకే దాని అంతా ఒక బుక్లో పెట్టాడు, డీర్ అండ్ ద టైగర్. బుక్స్ తెలుసు కానీ ఈ బుక్ తెలియదు. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. టైగర్ గురించి తెలుసుకోవాలి, టైగర్లోకి నువ్వు అడుగు యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు ద టైగర్స్ వరల్డ్, డీర్ అండ్ ద టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఓకే ఓకే సో ఈ బుక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ బైనోకులర్స్ గురించి కానీ, లేకపోతే నేచర్ జర్నలింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు యాజ్ సింపుల్ యాజ్ బుక్ పెన్, రఫ్ పేపర్, రఫ్ బుక్ కూడా తీసుకుని చేయొచ్చు. బట్ ప్రాపర్గా ఒక జర్నల్ కింద మెయింటైన్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కానీ బుక్స్ గురించి కూడా పెడతాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి. జర్నీ స్టార్ట్ చేస్తే మీరు 30sలో ఉన్నా 40sలో ఉన్నా నో మ్యాటర్. అది మీరు 5 years కిడ్ అయినా లేకపోతే 30 years ఉన్నా 40 years ఉన్నా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం నేర్చుకుంటే యూ కెన్ ఫీల్ దట్ టచ్ అనమాట. అది వచ్చింది అంటే మీరు ఆటోమేటిక్గా ఆ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అండ్ ఒకసారి జస్ట్ ఆ న్యాచురలిస్ట్గా మీరు బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఏమి క్యారీ చేయొచ్చు, ఒక కిట్ అంటే ఏం చెప్తారు మీరు? న్యాచురలిస్ట్ కిట్ అంటే మేము ఎప్పుడు వాక్కి వెళ్ళినా సఫారీకి వెళ్ళినా ఒక బ్యాగ్ క్యారీ చేస్తాం. మీ దగ్గర ఉంటే ఒక వాటర్ ప్రూఫ్ చిన్నది బ్యాక్ ప్యాక్ తీసుకోండి. వాటర్ ప్రూఫ్ ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేము, ఎప్పుడు చిన్న చిన్న డ్రిజులు వస్తుందో చెప్పలేము. డికాథ్లాన్లో ఉంటాయి వాటర్ ప్రూఫ్. చిన్నది వాటర్ ప్రూఫ్ 20-30 లీటర్స్ బ్యాక్ ప్యాక్, బైనోక్యులర్స్ ఒకటి, నెక్స్ట్ ఒక ఫ్లాష్ లైట్, టార్చ్ లైట్ కానీ హెడ్ ల్యాంప్ కానీ ఏదో ఒకటి, చిన్న పాకెట్ నైఫ్, ఏదైనా కట్ చేయాలి దేన్నైనా అంటే పాకెట్ నైఫ్, 2-3 ఫీల్డ్ గైడ్స్ ఎప్పుడు పట్టుకెళ్తాం. ఒక బర్డ్ కనపడింది, నీకు అది ఐడెంటిఫికేషన్ రావట్లా, ఆ ఫీచర్స్ చూసి సడన్గా నువ్వు బుక్ తిరిగేస్తే నీకు వచ్చేస్తుంది అండి. ఆ బుక్లో కూడా బాబ్లర్స్ అన్ని ఒక చోట ఉంటాయి, బుల్బుల్స్ అన్ని ఒక చోట ఉంటాయి, ఫ్లై క్యాచర్స్ అన్ని ఒక చోట ఉంటాయి, హెరాన్స్ అన్ని ఒక చోట ఉంటాయి. మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. 2-3 ఫీల్డ్ గైడ్స్ ఉంటాయి, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి ఆల్వేస్ క్యారీ యువర్ మొబైల్. నీకు ఏది కనపడినా ఐ న్యాచురలిస్ట్ అని ఒక యాప్ ఉంటుంది. అవునవును, ఐ న్యాచురలిస్ట్లో పెట్టవచ్చు. ఈ బర్డ్ ఐ లవ్ దట్ యాప్. ఎప్పుడు బర్డ్ కనపడినా ఇప్పుడు ఎలా అంటే ఈ బర్డ్ యాప్ ఓపెన్ చేస్తే నీకు లొకేషన్ అన్నీ ఆటోమేటిక్గా యాప్ ఫీడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పికాక్ కనపడింది, ఆ బర్డ్ యాప్లో లిస్ట్ అంతా ఉంటుంది. పికాక్ కనపడి కానీ పికాక్ అని కొట్టావు, తర్వాత నువ్వు ఎక్కడ చూసావు సేవ్ అయిపోద్ది యాప్లో అంతా, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో నువ్వు ఎప్పుడెప్పుడు ఎన్ని బర్డ్స్ చూసావు, నీ లైఫ్లో మొత్తం ఎన్ని బర్డ్స్ చూసావు అంతా యాప్లో సేవ్ అయిపోతుంది. విచ్ విల్ హెల్ప్ ఇన్ రీసెర్చ్ కూడా. ఒక రీసెర్చర్ పికాక్స్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడు, ఇక్కడ పికాక్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే వాడు ఈ బర్డ్ డేటా చూడొచ్చు. ఓపెన్ డేటా ఇదంతా ఎవరైనా చూడొచ్చు. నువ్వెన్ని చూసావు నీకు హెల్ప్ అవుతుంది, రీసెర్చర్కి హెల్ప్ అవుతుంది, ఒక బర్డ్ వాచర్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి యాప్స్ కూడా ఐ న్యాచురలిస్ట్, ఈ బర్డ్ ఇలాంటి యాప్స్ వాడితే మంచి యాప్స్, సిటిజన్ సైన్స్ యాప్స్ అండి. బ్యూటిఫుల్ అన్న. సో కన్క్లూడ్ చేద్దాం, ఒక స్టోరీ చెప్పి కన్క్లూడ్ చేయండి. మనకి రీసెంట్గా ఏపీలోకి టైగర్ 2 times ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చింది. అంటే అది రావడానికి రీజన్స్ ఏంటి అంటే చాలామంది అది హ్యూమన్ హ్యాబిటేట్లోకి వచ్చింది అంటున్నారు, కానీ టైగర్ పర్స్పెక్టివ్లో అది రావడానికి రీజన్ ఏంటంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్గానే తెలిసింది, ఆ వచ్చిన మేల్ టైగర్ తడోబా నుంచి వచ్చింది. ఆ టైగర్ మొన్న రీసెంట్గానే అది తడోబా బఫర్లో కెమెరా ట్రాప్ ఫొటోస్ తీసి చూస్తే, ఇక్కడ ఆంధ్ర ఒరిస్సాకి వచ్చిన టైగర్ ఫొటోస్ తీసి చూస్తే ఒకే టైగర్ అని తెలిసింది. బట్ అది మనకు తెలియడానికి 2 years పట్టింది. ఎందుకో వాళ్ళు చెక్ చేసి ఉంటారు, ఇది మా టైగర్ అని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే షాక్ అయ్యాను నేను. ఫస్ట్ నేను కాదు, ఇండియా మొత్తం షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ 2000 kilometers నడిచింది ఆ టైగర్. దట్ సింగిల్ మేల్ టైగర్ ఇక్కడికి ఆంధ్రాకి రావడానికి 2000 kilometers నడుచుకుని వచ్చింది.
ఇంకా మనకి కొన్ని తెలియదు టైగర్ బిహేవియర్ గురించి. మోస్ట్ రీసెర్చ్డ్ యానిమల్, వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెర్చ్డ్ యానిమల్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్. తడోబా నుంచి వచ్చిందంటే కవాల్ వచ్చి ఉంటుంది తెలంగాణకి, లేకపోతే ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఉంటుంది. అలా గోదావరి బ్యాంక్స్లో మనకి ఫారెస్ట్స్ ఉన్నాయి. పకాల్, వరంగల్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, ఇలా గోదావరి పక్కనే వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయి తెలంగాణలో. అలా వచ్చి పాపకొండలో వచ్చి ఉంటుంది టైగర్. పాపకొండల నుంచి అలా ఏలేశ్వరం, అన్నవరం, తుని ఇలా వెనకాల నుంచి అటు 1 పాయింట్ స్ట్రైట్ లైన్ గీసుకుంటే వైజాగ్ బీచ్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ టైగర్. అటు 1 పాయింట్. తర్వాత ఇలా విజయనగరం, శ్రీకాకుళం అలా వెళ్ళి ఒరిస్సాలోకి వెళ్ళాము. సో దీనివల్ల మనకి తెలియాల్సింది ఏంటంటే టైగర్స్ నడుస్తాయి, దే నీడ్ స్పేస్, కారిడార్స్ కావాలి. బట్ అయ్యే మనకు పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది ఆంధ్రలో. మీరు మ్యాప్ తీసి చూడండి, లేకపోతే మ్యాప్ నీకు పంపుతాను, చూపించవచ్చు వీడియోలో. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇలా ఉంటుంది ఆంధ్రాలో, పాపకొండలో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండాట్ల మధ్యలో ఇది వరకు ఫారెస్ట్ ఉండేది, కారిడార్ ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం అగ్రికల్చర్ అయిపోయింది. కృష్ణా గోదావరి రివర్ మధ్యలో ప్లేన్ ఏరియా, కొండలు అక్కడక్కడే ఉన్నాయి. కొండలు ఉన్న చోట చిన్న చిన్న ఫారెస్ట్లు ఉన్నాయి, మధ్యలో ఇంకేం లేదు. దాన్ని కారిడార్ అంటారు. ఇప్పుడు పాపకొండలో ఉన్న టైగర్ శ్రీశైలం రావడం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఒక కారిడార్ ఉందనుకో, అక్కడ 2-3 కిలోమీటర్స్ వైడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉందనుకో, ఈజీగా వచ్చేస్తుంది. టైగర్ కెన్ వాక్, దట్ ఈస్ కారిడార్. పైగా మన ఈస్టర్న్ ఘాట్స్ కూడా సాగ్రేట్ అయి ఉంటుంది, పీసెస్ కింద ఉంటుంది. న్యాచురల్గా ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ ఫారెస్ట్ కాదు, ఎందుకంటే పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి కదా, కావేరి, గోదావరి, కృష్ణ, ఇవన్నీ బ్రేక్ చేసి కారిడార్స్ మనం క్రియేట్ చేయగలిగితే ఆ జోన్ క్రియేట్ అవుతుంది. టైగర్కి కారిడార్స్ కావాలి, ఏ యానిమల్కైనా. మనకు ఇప్పుడు ఆ కారిడార్స్ పోతున్నాయి. ఇప్పుడు కవాల్ నుంచి ఇక్కడికి టైగర్ రావాలంటే తెలంగాణలో ఉన్న కవాల్, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా కష్టం. ఎందుకంటే మధ్యలో కారిడార్స్ లేవు. ఫారెస్ట్స్ ఉన్నాయి కానీ ఐసోలేటెడ్, ఒక ఐలాండ్లో అయిపోయింది. ఇప్పుడు మనం 2000s ఆ టైంలో మనం చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో సేవ్ ద టైగర్ అని పోచింగ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు పోచింగ్ థ్రెట్ చాలా తగ్గింది. అంటే జీరో అనట్లా, పోచింగ్ ఎఫర్ట్స్ పెట్టారు. కొన్ని సెలెక్ట్ నేషనల్ పార్క్స్, కోర్ ఏరియాస్లో పోచింగ్ ఇస్ ఆల్మోస్ట్ జీరో, అంతా జరుగుతుంది. ఇంకా కొన్ని ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్లో పోచింగ్ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఒక కంట్రీ యాజ్ ఎ హోల్ తీసుకుంటే 15-20 ఇయర్స్తో పోలిస్తే ఇండియాలో టైగర్ పోచింగ్ తగ్గింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ 20 years, 30 years టైగర్ కన్జర్వేషన్లో మెయిన్ ఫోకస్ ఏంటి అంటే కనెక్టింగ్ టైగర్ హ్యాబిటాట్స్. దిస్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఎందుకంటే పోతున్నాయి మనకి. ఇండియాలో టైగర్ నెంబర్ పెరిగిందని సంతోషపడుతున్నాం, కానీ ఎక్కడ పెరిగినాయో కూడా తెలుసుకోవాలి కదా. డీటెయిల్డ్గా రిపోర్ట్స్ వస్తే ఎన్టీసీఏ పబ్లిష్ చేసింది. ఎన్టీసీ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వాళ్ళే రిలీజ్ చేస్తారు. 3000 పైనే టైగర్స్ ఉన్నాయని హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బట్ అదే రిపోర్ట్ నువ్వు చదివితే టైగర్స్ పెరిగినాయి, హ్యాబిటేట్ తగ్గింది, టైగర్ ఉన్న ఫారెస్ట్ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. కొన్ని సెలెక్ట్ పార్క్స్ ఉంటాయి కదా, ఇలా పెంచ్, బాంధవ్గర్, కాన్హా, జిమ్ కార్బెట్, వీటిలో పెరిగినాయి టైగర్స్. టూరిజం ఉంది, జనం వస్తూ ఉంటారు, అక్కడ అకౌంటబుల్గా ఉంటాయి అథారిటీస్, ఆన్సర్స్ చెప్పాలి కదా. బట్ ఇప్పుడు ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, ఇలాంటి స్టేట్స్లో టైగర్స్ నెంబర్ గురించే కాదు, టైగర్స్ ఉన్న ఫారెస్ట్ కూడా తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది. టైగర్స్ ఆక్యుపై చేస్తున్న ఫారెస్ట్ ల్యాండ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ప్రే యానిమల్స్ తగ్గిపోయినాయి, అన్నీ తగ్గిపోవడం తప్ప పెరగడం ఏది లేదు. ఒకప్పుడు మన పాడేరు, సీలేరు, అరకు సైడ్, ఇటు సైడ్ అంతా టైగర్ ఉండే అని వినేవాళ్ళు అంట. అవును, ఇప్పుడు ఆ రోడ్లో వెళ్తే అడవి పందులు కూడా కనపడవు. ఏం మొత్తం అసలు లేదు. ఆంధ్రాలో వైల్డ్ లైఫ్ అంటే నీకు శ్రీశైలంలో ఉంది, ఇంకా అంతే. కొంచెం కొన్ని లేక్స్ ఉన్నాయి, కొల్లేరు వెట్లాండ్స్, కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ, అంతే తప్పితే నీకు ఒక ప్రైమ్ లైఫ్ ఆఫ్ వైల్డర్నెస్ అన్నది లేదు. ప్రాపర్ ఫారెస్ట్ ఎక్కడా లేదు. నన్ను అడిగితే ఫారెస్ట్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఫారెస్ట్ అంటే నాకు అదే డౌట్, ఫారెస్ట్ అంటే గ్రీనరీ ఉంది, ఫారెస్ట్ ఉందా అని డౌట్. వైల్డ్ లైఫ్ డెన్సిటీస్ తగ్గిపోయినాయి బాగా. పాపకొండలో ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేశా. సాడ్, అంటే పోచింగ్ ఎంత జరుగుతుంది, యానిమల్స్ కనపడవు నీకు, బర్డ్ కాల్స్ కూడా వినపడవు ఒక్కొక్కసారి, ఆ లెవెల్లో అయిపోయినాయి ఫారెస్ట్స్. సో ఫారెస్ట్స్ అన్ని కనెక్ట్ చేయగలిగి ప్రొటెక్షన్ ఇస్తే టైగర్స్ విల్ డెఫినెట్లీ కమ్. మనకే వస్తాయి టైగర్స్. తడోబాలో ఎవ్రీ ఇయర్ 40-50 కొత్త టైగర్స్ ఆ కోర్ ఏరియా బయటకి వదులుతుంది. మంచి బ్రీడింగ్ జరుగుతుంది తడోబా కోర్ ఏరియాలో బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్. సో టైగర్స్ అన్ని లోపలే ఉండిపోవు కదా, ఎవ్రీ ఇయర్ తడోబా బయటకు వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కెన్ ఇమాజిన్ 40 కొత్త టైగర్స్ వస్తున్నాయి. అంటే ఎంత ల్యాండ్ కావాలి, అన్నీ ఎక్కడికి వెళ్తాయి?
దే ఆల్సో నీడ్ ఎ టెరిటరీ. అవును. ఈ టైగర్ మనకు వచ్చింది అక్కడి నుంచే వచ్చింది, అక్కడ పుట్టింది ఈ టైగర్, దానికి అక్కడ ప్లేస్ దొరకలా, ఇక్కడ దాకా వచ్చింది. అవును. ఇంకా మనకు వస్తూ ఉంటే ద క్వశ్చన్ ఈజ్ వెదర్ వీఆర్ విల్లింగ్ టు అకామిడేట్ దెమ్ ఆర్ నాట్. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పాపులేషన్, యాజ్ ఎ కామన్ పర్సన్ మనం అవేర్నెస్ ఇవ్వగలిగి లోకల్స్కి టైగర్స్ వస్తాయి, మనం వాటిని ఒప్పుకొని మనం టైగర్స్తో పాటు ఉండగలమా లేదా అనేది మనకు నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఆంధ్రాకి టైగర్స్ వస్తాయి. బ్యూటిఫుల్ అన్న. సో ఏదైనా స్టార్ట్ చేయాలంటే మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వండి నేచర్కి. సో మీకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. మీకు న్యాచురలిస్ట్గా లేకపోతే దాని గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి కావాలన్నవి లింక్స్ పెడతాను, చూడండి ఒకసారి. అండ్ ఇందు కూడా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ మోస్ట్లీ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, ఆయన కూడా హెల్ప్ చేస్తారు మనకి. సో హోప్ మీ అందరికీ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇలాంటి కాన్వర్జేషన్స్ చేద్దామని పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశాను. సో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అవి మెన్షన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాడ్కాస్ట్ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.